హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డిఎస్ఏ విత్ పైథాన్ సిరీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ సెర్చింగ్ అండ్ సార్టింగ్ అనమాట. సో ప్రీవియస్ వీడియోలో మనం గ్రాఫ్స్ గురించి అది చూసాం. గ్రాఫ్స్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి పైథాన్లో, అండ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, అడ్జసెన్సీ లిస్ట్, అదేవిధంగా ట్రావర్సల్ ఏవైతే ఉన్నాయో బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ చూసాం. అదేవిధంగా కాన్సెప్చువల్గా కూడా అయితే డిస్కస్ చేసాం గ్రాఫ్స్లో. సో ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా సెర్చింగ్ అండ్ సార్టింగ్ అనమాట. సో సెర్చింగ్ సార్టింగ్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి పైథాన్లో, మనకు సెర్చింగ్ ఆల్గరిథమ్స్ ఏమున్నాయి, అదేవిధంగా సార్టింగ్ ఆల్గరిథమ్స్ ఏమున్నాయి, అండ్ వాటి ప్రోగ్రామ్స్ అండ్ కాన్సెప్చువల్లో కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సెర్చింగ్ అండ్ సార్టింగ్? సో సెర్చింగ్ అండ్ సార్టింగ్ అంటే ఏంటి అంటే, సెర్చింగ్ అండ్ సార్టింగ్ ఆర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్లో ఈ సర్చింగ్ అండ్ సార్టింగ్ అనేది చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట. సో మనం ప్రతి డేటా స్ట్రక్చర్లో సర్చింగ్ కానీ సార్టింగ్ కానీ యూస్ చేస్తూనే ఉంటాం, యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో ఈ సర్చింగ్ అండ్ సార్టింగ్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో కానివ్వచ్చు, సో ఎవ్రీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో మనకి ఆల్మోస్ట్ సర్చింగ్ కానీ సార్టింగ్ కానీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. హెల్ప్ ఇన్ ఎఫిషియంట్ డేటా రిట్రైవల్ ఆర్గనైజేషన్. సో ఈ సర్చింగ్ అండ్ సార్టింగ్ వల్ల మనం ఏం అచీవ్ చేయొచ్చు అంటే, ఎఫిషియంట్ డేటా రిట్రైవల్ చేయొచ్చు, ఎఫిషియంట్గా డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా డేటాని ఆర్గనైజ్ చేయొచ్చు, సార్టింగ్ ద్వారా డేటాని ఆర్గనైజ్ చేయొచ్చు, అండ్ సర్చింగ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఎఫిషియంట్గా డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు. సో సర్చింగ్ ఏం చేస్తుంది, ఫైండింగ్ డేటా. సార్టింగ్ వచ్చేసి డేటాని అరేంజ్ చేస్తుంది అనమాట. సో సర్చింగ్లో డేటాని ఫైండ్ చేస్తాం, సార్టింగ్లో ఏం చేస్తాం, సింపుల్గా డేటాని అరేంజ్ చేస్తాం అనమాట, అరేంజింగ్ డేటా. సో సింపుల్గా సర్చింగ్ అండ్ సార్టింగ్ అనేవి టూ ఫండమెంటల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో మనకి రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో కూడా, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో కానివ్వచ్చు, సో ఆల్మోస్ట్ యూస్ చేస్తూ ఉంటారు అనమాట సర్చింగ్ కానీ సార్టింగ్ కానీ. సో దానివల్ల మనం ఎఫిషియెంట్గా డేటా రిట్రైవల్ చేసుకోవచ్చు అండ్ డేటాని ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్, వాట్ ఈస్ సర్చింగ్? సర్చింగ్ అంటే ఏంటని చెప్పేసి చూద్దాం ఫస్ట్. సో సర్చింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ టార్గెట్ ఎలిమెంట్ ఇన్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. సో సర్చింగ్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ డేటాలో టార్గెట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడం. సో జస్ట్ మనం ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అరేలో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మన టార్గెట్ వచ్చేసి సపోజ్ ఒక 50 అనే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ కలెక్షన్ ఆఫ్ డేటాలో 10 ఎలిమెంట్స్లో మన టార్గెట్ ఎలిమెంట్ని ఫైండ్ చేసే ప్రాసెస్ని సర్చింగ్ అని చెప్పేసి అంటాం. సో సర్చింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ టార్గెట్ ఎలిమెంట్ ఇన్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఆఫ్ డేటాలో టార్గెట్ ఎలిమెంట్ను ఫైండ్ చేసే ప్రాసెస్ సర్చింగ్ అనమాట. ఫైనల్ గోల్ ఏంటి సర్చింగ్ గోల్ అంటే, ఫైండ్ వెదర్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సో ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి ఫైనల్ గోల్ అనమాట. ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే ఆ ఇండెక్స్ రిటర్న్ చేయడం కానీ, ఫర్దర్గా మనం స్టెప్ అయితే తీసుకుంటాం, ఆ డేటాను రిట్రైవ్ చేసుకోవడం కానీ, ఆ ఇండెక్స్ రిటర్న్ చేయడం కానీ. సో ఇక్కడ మెయిన్ గోల్ ఏంటంటే, ఫైండ్ వెదర్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సో ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్గా ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ టార్గెట్ ఎలిమెంట్ ఇన్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అనమాట. సో ఇది సర్చింగ్ గురించి. సో టైప్స్ ఆఫ్ సర్చింగ్ చూసుకుంటే, సో సర్చింగ్ అంటే ఏంటి, సింపుల్గా మనకి ఒక కలెక్షన్ ఆఫ్ డేటాలో టార్గెట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. సో అది ఎలా చేస్తామని చెప్పేసి మనకి కొన్ని టైప్స్ ఆఫ్ సర్చింగ్ ఉంటుంది, సర్చింగ్ ఆల్గరిథమ్స్. లీనియర్ సెర్చ్, అదేవిధంగా బైనరీ సెర్చ్ అని చెప్పేసి ఉంటాయి, 2 టైప్స్. సో టైప్స్ ఆఫ్ సర్చింగ్లో 2 టైప్స్ ఉంటాయి మెయిన్గా, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. సో లీనియర్ సెర్చ్ అంటే మనకి నేమ్లోనే ఉంది లీనియర్ అని చెప్పేసి. సో సీక్వెన్షియల్ చెకింగ్ చేస్తాం, సీక్వెన్షియల్గా సెర్చ్ చేస్తాం ఎలిమెంట్స్ కోసం. లీనియర్ సెర్చ్లో వర్క్స్ ఆన్ అన్సార్టెడ్ అరేస్. సో అన్సార్టెడ్ అరేస్ మీద కూడా లీనియర్ సెర్చ్ అనేది వర్క్ అవుతుంది, అన్సార్టెడ్ అరేస్ మీద వర్క్ అవుతుంది అనమాట. సో మెయిన్గా అప్రోచ్ ఎలా ఉంటుందంటే, సీక్వెన్షియల్ చెకింగ్ చేస్తాం. సీక్వెన్షియల్గా లీనియర్ సెర్చ్లో అప్రోచ్ అనేది సీక్వెన్షియల్గా ఉంటుంది, అండ్ అన్సార్టెడ్ అరేస్ మీద అయితే వర్క్ అవుతుంది అనమాట లీనియర్ సెర్చ్. బైనరీ సెర్చ్ వచ్చేసి డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ ఉంటుంది. సో లీనియర్ సెర్చ్ లాగా మనకు సీక్వెన్షియల్ చెకింగ్ అనేది ఉండదు. బైనరీ సెర్చ్లో ఏంటంటే డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ ఉంటుంది. సో డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ ఉంటుంది. బైనరీ సెర్చ్లో ఏంటంటే సార్టెడ్ అరేస్ రిక్వైర్డ్ ఉండాలి. సో సార్టెడ్ అరేస్ మీద మనం బైనరీ సెర్చ్ అనేది అప్లై చేస్తాం. లీనియర్ సెర్చ్లో ఏంటంటే అన్సార్టెడ్ అరేస్ మీద అయితే వర్క్ అవుతుంది. లీనియర్ సెర్చ్ అన్సార్టెడ్ అరేస్ మీద కూడా వర్క్ అవుతుంది. లీనియర్ సెర్చ్లో సింపుల్గా సీక్వెన్షియల్ చెకింగ్ చేస్తాం, బైనరీ సెర్చ్లో డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ టైప్స్ ఆఫ్ సర్చింగ్. సో ఫస్ట్ లీనియర్ సెర్చ్ గురించి నీట్గా కాన్సెప్చువల్గా అయితే చూద్దాం. సో లీనియర్ సెర్చ్ అంటే
చెక్స్ ఎలిమెంట్స్ 1 by 1 ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. సో సీక్వెన్షియల్గా చెక్ చేస్తాం అనమాట. సో ఏదైతే కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటుందో ఒక 10 ఎలిమెంట్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ ఎలిమెంట్స్ ఏం చేస్తామంటే 1 by 1 బిగినింగ్ టు ఎండ్ చెక్ చేస్తాం అనమాట. చెక్స్ ఎలిమెంట్స్ 1 by 1 ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. సో లీనియర్ సెర్చ్ అప్రోచ్ ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ వర్కింగ్లో చూస్తే స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో అరే ఉంది కదా. సో అరేలో మనకి ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 ఎలిమెంట్స్లో టార్గెట్ ఎలిమెంట్ వచ్చేసి 30. సో 30 ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేసి అరేలో చెక్ చేస్తున్నాం. ఎలా చెక్ చేయాలి లీనియర్ సెర్చ్లో అంటే స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 10. సో ఫస్ట్ ఎలిమెంట్తో స్టార్ట్ చేయాలి, కంపేర్ విత్ టార్గెట్. సో ఫస్ట్ ఎలిమెంట్ని టార్గెట్తో కంపేర్ చేస్తాం. ఈ ఫౌండ్ రిటర్న్ పొజిషన్ ఎల్స్ కంటిన్యూ. సో 10 and 30తో కంపేర్ చేస్తాం. ఒకవేళ మ్యాచ్ అయితే ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ 20తో కంపేర్ చేస్తాం. మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ 30తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ మ్యాచ్ అయితే సింపుల్గా ఆ పొజిషన్ అనేది రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో సెకండ్ పొజిషన్లో ఫౌండ్ అని చెప్పేసి ఫౌండ్ అట్ సెకండ్ పొజిషన్ అని చెప్పేసి రిటర్న్ చేస్తాం. సో ఈ విధంగా వర్క్ అవుతాయి లీనియర్ సెర్చ్. సీక్వెన్షియల్గా 1 by 1 ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఎలిమెంట్స్ని చెక్ చేస్తాం టార్గెట్ కోసం. సో ఇక్కడ ఏదైతే టార్గెట్ ఎలిమెంట్ ఉందో 30 అని చెప్పేసి, సో దాన్ని ఏం చేసి అరేలో 1 by 1 ఎలిమెంట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేసి నేను సీక్వెన్షియల్గా చెక్ చేశాను. సో ఈ విధంగా ఉంటుంది లీనియర్ సెర్చ్ అప్రోచ్. సో బైనరీ సెర్చ్ చూసుకుంటే ఎఫిషియంట్ సర్చింగ్ ఆల్గరిథం యూజింగ్ డివైడ్ అండ్ కాంకర్. సో బైనరీ సెర్చ్లో ఏంటంటే సీక్వెన్షియల్ చెకింగ్ చేయం, డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ ఉంటుంది అనమాట. సో డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్. సో ఈ బైనరీ సెర్చ్ అనేది సార్టెడ్ అరేస్ మీద వర్క్ అవుతుంది, వర్క్స్ ఓన్లీ ఆన్ సార్టెడ్ అరేస్. సో బైనరీ సెర్చ్ వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డేటాలో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని టార్గెట్తో కంపేర్ చేయాలి. సో మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని టార్గెట్తో కంపేర్ చేయాలి. సో ఒకవేళ మిడిల్ ఎలిమెంట్ టార్గెట్ అయితే సింపుల్గా రిటర్న్ చేస్తాం. ఒకవేళ మిడిల్ ఎలిమెంట్ టార్గెట్ అవ్వకపోతే సో ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఒకవేళ టార్గెట్ అనేది మిడిల్ ఎలిమెంట్ కంటే స్మాలర్ ఉంటే లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేస్తాం. ఒకవేళ మిడిల్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఉంటే టార్గెట్ రైట్ సైడ్ సెర్చ్ చేస్తాం. ఎందుకంటే అరే అనేది సార్టెడ్లో ఉంటుంది కాబట్టి. సో మిడిల్ ఎలిమెంట్ కంటే లెస్ ఎలిమెంట్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఎందుకంటే సార్టెడ్లో ఉంటుంది కాబట్టి. గ్రేటర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రైట్ సైడ్లో ఉంటాయి. సో ఆ విధంగా మనం మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ టార్గెట్తో కంపేర్ చేస్తాం. సో ఒకవేళ టార్గెట్ మిడిల్ ఎలిమెంట్ కంటే లెస్ ఉంటే లెఫ్ట్ హాఫ్లో సెర్చ్ చేస్తాం. ఒకవేళ మిడిల్ ఎలిమెంట్ కంటే టార్గెట్ గ్రేటర్ ఉంటే రైట్ హాఫ్లో సెర్చ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ రిపీట్ అంటిల్ ఫౌండ్. సో మనం ఆ టార్గెట్ అనేది ఫౌండ్ అయ్యేంత వరకు కూడా రిపీట్ చేస్తూ ఉంటాం ఈ ప్రాసెస్ మొత్తం కూడా. సో ఇది బైనరీ సెర్చ్. సో ఇక్కడ బైనరీ సెర్చ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకి. సో బైనరీ సెర్చ్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ అరే ఉంది. సో అరేలో నేను 5 ఎలిమెంట్స్ తీసుకున్నా, 10, 20, 30, 40, 50 అని చెప్పేసి 5 ఎలిమెంట్స్ తీసుకున్నా. అండ్ ఒక టార్గెట్. సో టార్గెట్ వచ్చేసి 40. సో 40 ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి, మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి బైనరీ సెర్చ్లో. సో మిడిల్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 30. సో 30 మిడిల్ ఎలిమెంట్ అవుతుంది. సో ఆ 30తో కంపేర్ చేస్తాను నేను టార్గెట్ని. కంపేర్ చేసినప్పుడు టార్గెట్ ఈజ్ గ్రేటర్ దాన్ మిడిల్ ఎలిమెంట్. సో గ్రేటర్ దాన్ మిడిల్ ఎలిమెంట్ అయినప్పుడు మనం ఎక్కడ చెక్ చేయాలి, రైట్ హాఫ్లో చెక్ చేయాలి. సో రైట్ హాఫ్ అంటే సో 30కి రైట్ సైడ్ ఉన్న హాఫ్లో చెక్ చేయాలి. సో అరేలో 30కి రైట్ సైడ్ ఉన్న రైట్ హాఫ్లో చెక్ చేయాలి. స్టెప్ 2 ఏం చేయాలి, మళ్ళీ ఈ రైట్ హాఫ్లో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ సేమ్ కంపేర్ చేయాలన్నమాట టార్గెట్తో. సో ఒకవేళ టార్గెట్ ఫౌండ్ అయితే పొజిషన్ రిటర్న్ చేస్తాం, లేదంటే ఫౌండ్ అయ్యేంత వరకు కూడా ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ సర్చింగ్ గురించి మనకి నీట్గా. సో సర్చింగ్ అంటే సింపుల్గా టార్గెట్ ఎలిమెంట్ని కలెక్షన్ ఆఫ్ డేటాలో ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. దానికి మనకు 2 టైప్స్ ఆఫ్ సర్చింగ్ ఉంటుంది, ఒకటి లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ అన్నమాట. సో లీనియర్ సెర్చ్ యూజ్ చేసి సీక్వెన్షియల్ చెకింగ్ అప్రోచ్తో మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ బైనరీ సెర్చ్లో ఏంటంటే డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ అయితే యూజ్ చేస్తాం. సో లీనియర్ సెర్చ్లో ఏం చేస్తాం, సింపుల్గా 1 by 1 ఎలిమెంట్ బిగినింగ్ టు ఎండ్ టార్గెట్తో కంపేర్ చేస్తాం. ఒకవేళ ఫైండ్ అయితే పొజిషన్ రిటర్న్ చేస్తాం, లేదంటే కంటిన్యూ చేస్తాం. బైనరీ సెర్చ్లో ఏంటంటే మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, మిడిల్ ఎలిమెంట్ని టార్గెట్తో కంపేర్ చేస్తాం. మిడిల్ ఎలిమెంట్ కంటే టార్గెట్ లెస్ ఉంటే లెఫ్ట్ హాఫ్లో సెర్చ్ చేస్తాం, మిడిల్ ఎలిమెంట్ కంటే టార్గెట్ గ్రేటర్ ఉంటే రైట్ హాఫ్లో సెర్చ్ చేస్తాం. సో ఇలా ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తాం అనమాట అంటిల్ వీ ఫౌండ్ ద టార్గెట్.
సో ఇది మనకి ఎగ్జాంపుల్ కూడా చూసాం, బైనరీ సెర్చ్ ఎగ్జాంపుల్. ఇది సింపుల్గా సర్చింగ్ గురించి బ్రీఫ్ ఐడియా. సో బిఫోర్ గోయింగ్ టు సార్టింగ్, సో సార్టింగ్ చూసే ముందు మనం సర్చింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఫస్ట్ చూద్దాం. సో ఎందుకంటే మళ్ళీ సార్టింగ్లో ఆ కాన్సెప్ట్స్ చెప్పాక మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ అనేవి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ సర్చింగ్ గురించి కాన్సెప్చువల్ చెప్తాం. సో ఇప్పుడు లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత సార్టింగ్ కూడా సేమ్ మనం సర్చింగ్ ఎలా అయితే కాన్సెప్ట్ చెప్పి మళ్ళీ ప్రోగ్రామ్ చూసాము సేమ్ అలాగే చూద్దాం. సో ఫస్ట్ అయితే సర్చింగ్ గురించి కాన్సెప్ట్ చెప్పాం కాబట్టి, సో ఇప్పుడు లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్కి ప్రోగ్రామ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి పైథాన్లో అని చెప్పేసి చూద్దాం. సో దానివల్ల బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది కాన్సెప్ట్ పైన. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి లీనియర్ సెర్చ్ అనమాట. సో లీనియర్ సెర్చ్లో ఏం చేస్తామంటే ఆల్రెడీ కాన్సెప్ట్లో చూసాం కదా, సీక్వెన్షియల్గా చెక్ చేస్తాం, 1 by 1 ఎలిమెంట్ బిగినింగ్ టు ఎండ్ సీక్వెన్షియల్గా సెర్చ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేసాం, ఒక అరే తీసుకున్నా. సో అరేలో 5 ఎలిమెంట్స్ ఇచ్చా, 10, 20, 30, 40, 50 అని చెప్పేసి 5 ఎలిమెంట్స్ ఇచ్చా అరేలో. అండ్ టార్గెట్ వచ్చేసి 40 అనమాట. సో 40 అనే ఎలిమెంట్ టార్గెట్ ఇక్కడ. సో 40 అనే ఎలిమెంట్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో అరే తీసుకున్నా అండ్ టార్గెట్ ఇచ్చా. నెక్స్ట్ ఏం చేశారు, రిజల్ట్ అనే వేరియబుల్లో లీనియర్ సెర్చ్ అనే ఫంక్షన్ కాల్ చేసి అరేని టార్గెట్ని పాస్ చేసా పారామీటర్స్. లీనియర్ సెర్చ్ అనే ఫంక్షన్లో మొత్తం అప్రోచ్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. సో లీనియర్ సెర్చ్ ఫంక్షన్లో నేను చేసా, ఏదైతే అరే తీసుకున్నానో కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ టార్గెట్ రెండు పాస్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్లోకి ఏవైతే అరే అండ్ టార్గెట్ ఉన్నాయో వాటికి యాక్చువల్ వాల్యూస్ పాస్ అవుతాయి. సో అరేలోకి మనం ఏదైతే అరే క్రియేట్ చేసాం 5 ఎలిమెంట్స్తో అది పాస్ అవుతుంది. అండ్ టార్గెట్ వచ్చేసి సింపుల్గా 40 ఇచ్చాం. సో ఇక టార్గెట్ వచ్చేసి 40. సో 40 అనేది టార్గెట్ అనే పారామీటర్కి యాక్చువల్ వాల్యూ లాగా పాస్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే సింపుల్గా నేను ఏం చేయాలి, లూప్ అనేది రన్ చేయాలి ఇక్కడ. సో లూప్ ఎంతవరకు రన్ చేయాలి, లెంత్ ఆఫ్ అరే. సో లెంత్ ఆఫ్ అరే ఏంటి, 5 ఎలిమెంట్స్ కాబట్టి సో ఇక్కడ లెంత్ ఆఫ్ అరే అనేది 5 అవుతుంది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్, సో ఐ ఇన్ రేంజ్ అంటే 5 కాబట్టి సో 0 to 4. సో 5 కాబట్టి 0 to 4 వరకు లూప్ అనేది రన్ అవుతుంది. టోటల్గా 5 వాల్యూస్ మనకి. సో ఫస్ట్ ఐ వాల్యూ 0 అవుతుంది. సో ఐ వాల్యూ 0 కాబట్టి సో ఈ అరేలో మనం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు 1 by 1 ఎలిమెంట్ చెక్ చేయాలి. సో ఫస్ట్ 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఐ వాల్యూ 0 అవుతుంది. సింపుల్గా నేను ఏం చేసిన, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఏఆర్ఆర్ అనే అరేలో 0th ఇండెక్స్ని కంపేర్ చేస్తున్నా టార్గెట్తో. సో 0th ఇండెక్స్ ఈక్వల్ టు టార్గెట్ ఏంటి 40. సో ఏఆర్ఆర్ ఆఫ్ 0th ఇండెక్స్లో ఏముంది 10 ఉంది. 10 ఈక్వల్ టు 40 అంటే ఫాల్స్, ఎందుకంటే 10 నాట్ ఈక్వల్స్ టు 40 కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఐ వాల్యూ ఇంతకుముందు 0 ఉంది కదా, సో ఇప్పుడు వచ్చేసి 1 అవుతుంది. సో 1 అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం ఫస్ట్ ఇండెక్స్. సో ఐ వాల్యూ 1 కాబట్టి సో 0th ఇండెక్స్తో కంపేర్ చేసాం. 0th ఇండెక్స్లో ఉన్నది టార్గెట్ కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ తెలిసింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇండెక్స్ అంటే కంటిన్యూ చేస్తున్నా ప్రాసెస్. నెక్స్ట్ సీక్వెన్షియల్గా చెక్ చేస్తున్నా. సో 0th ఇండెక్స్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇండెక్స్లో మనకి 20 అనే ఎలిమెంట్ ఉంది. సో 20 అండ్ టార్గెట్ ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేస్తున్నా. బట్ టార్గెట్ వచ్చేసి 40 కాబట్టి 20 నాట్ ఈక్వల్స్ టు 40. సో మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. సో మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఫర్ లూప్లో ఏమవుతుంది, ఐ 1 కాస్త 2 అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది కూడా మనకు టార్గెట్ కాదు అని చెప్పేసి తెలిసింది. నెక్స్ట్ ఏం చేస్తా, సీక్వెన్షియల్గా మళ్ళీ సెకండ్ ఇండెక్స్. సో 0th ఇండెక్స్ అయిపోయింది, ఫస్ట్ ఇండెక్స్ అయిపోయింది. నెక్స్ట్ సీక్వెన్స్గా సెకండ్ ఇండెక్స్ కూడా చెక్ చేస్తున్నాం. సో సెకండ్ ఇండెక్స్లో ఏముంది, మనకు 30 అనే వాల్యూ ఉంది. సో 30 అనే వాల్యూ టార్గెట్ ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాం ఇఫ్ కండిషన్లో. సో సెకండ్ ఇండెక్స్లో 30 అనే వాల్యూ ఉంది, టార్గెట్ వచ్చేసి 40. సో 30 నాట్ ఈక్వల్స్ టు 40 కాబట్టి సో మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో సెకండ్ ఇండెక్స్లో కూడా మనకి టార్గెట్ అనేది లేదు. సో మళ్ళీ ఏమవుతుంది, ఐ వాల్యూ 3 అవుతుంది అనమాట. సో ఐ వాల్యూ 3 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ నేను థర్డ్ ఇండెక్స్ చెక్ చేసిన, ఎందుకంటే 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ చెక్ చేసా. బట్ వాటిలో టార్గెట్ అనేది లేదు. సో ఇప్పుడు సీక్వెన్స్గా చెక్ చేస్తున్నా, 0, 1, 2 అయిపోయింది కాబట్టి ఇప్పుడు 3. సో థర్డ్ ఇండెక్స్లో టార్గెట్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తున్నా. సో ఏఆర్ఆర్ ఆఫ్ 3. సో ఏఆర్ఆర్ అనే అరేలో థర్డ్ ఇండెక్స్లో టార్గెట్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తున్నా. సో థర్డ్ ఇండెక్స్లో ఉంది 40 అనే వాల్యూ ఉంది. సో టార్గెట్ వచ్చేసి 40. సో 40 ఈక్వల్ 40 కాబట్టి సో ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది, ఎందుకంటే థర్డ్ ఇండెక్స్లో టార్గెట్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి.
సో నేను ఏం చేస్తున్నా, రిటర్న్ ఐ. సో ఐ ఏంటి ఇక్కడ, ఐ వాల్యూ 3. దట్ మీన్స్ థర్డ్ ఇండెక్స్లో టార్గెట్ అనేది ఫైండ్ అవుట్ అయింది అని చెప్పేసి ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. సో రిటర్న్ చేసిన ఐ వాల్యూ ఏదైతే 3 ఉందో సో అది ఇక్కడ రిజల్ట్లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే రిజల్ట్ అనే వేరియబుల్లోనే మనం ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి సో ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ అయిన వాల్యూ ఇక్కడ రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇంకొక స్టెప్ ఉంది మనకి, రిటర్న్ -1 అని చెప్పేసి. సో ఇది ఎందుకంటే ఒకవేళ ఉన్న అరేలో మనం ఇచ్చిన టార్గెట్ ఏది మ్యాచ్ అవ్వకపోతే, అరే మొత్తం ట్రావర్స్ అయినా కూడా, అరే మొత్తం సీక్వెన్షియల్గా చెక్ చేసినా కూడా మన టార్గెట్ ఏ దానికి మ్యాచ్ అవ్వకపోతే -1 అనేది రిటర్న్ చేస్తాం. సో -1 అంటే టార్గెట్ ఫైండ్ అవుట్ అవ్వలేదని చెప్పేసి. సో ఇప్పుడు టార్గెట్ ఫౌండ్ అయిందా లేదని చెప్పి ఎలా చెక్ చేస్తామంటే ఇక్కడ ఇఫ్ రిజల్ట్ నాట్ ఈక్వల్ టు -1. సో రిజల్ట్ అనేది -1 అయితే, రిజల్ట్ అంటే ఏంటి ఇక్కడ, ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ అయిన వాల్యూ. సో రిటర్న్ అయిన వాల్యూలో -1 ఎప్పుడు రిటర్న్ అవుతుంది, టార్గెట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వకపోతే. సో ఇక్కడ మనకు టార్గెట్ అనేది ఫైండ్ అయింది, టార్గెట్ అనేది ఫైండ్ చేసాం కాబట్టి రిజల్ట్ నాట్ ఈక్వల్ టు -1. రిజల్ట్ ఆల్రెడీ 3 అనే వాల్యూ రిటర్న్ అయిపోయింది రిజల్ట్లోకి. సో రిజల్ట్ అనేది నాట్ ఈక్వల్స్ టు 1 కాబట్టి సో ఎలిమెంట్ ఫౌండ్ అట్ రిజల్ట్. సో రిజల్ట్లో 3 అనే వాల్యూ ఉంది. సో ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 3 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. రన్ చేస్తే సో మనకి సింపుల్గా ఇండెక్స్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది, పొజిషన్. సింపుల్గా ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 3 అని చెప్పేసి ప్రింట్. సపోజ్ నేను ఇక్కడ 70 ఇస్తున్నా, టార్గెట్ 70 ఇస్తున్నా. సో ఇప్పుడు థర్డ్ ఇండెక్స్ వరకు చెక్ చేసాం కదా. సో థర్డ్ ఇండెక్స్లో మనకు 40 అనే వాల్యూ ఉంది, బట్ మన టార్గెట్ వచ్చేసి 70 ఇప్పుడు. సో థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కూడా మనకి మ్యాచ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఐ వాల్యూ 4 అవుతుంది. సో ఫోర్త్ ఇండెక్స్లో చెక్ చేస్తాం. సో ఫోర్త్ ఇండెక్స్లో 50 అనే వాల్యూ ఉంది. సో 50 నాట్ ఈక్వల్ టు 70, మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. సో మనకి 0 to 4 వరకు లూప్ అనేది రన్ చేసాం, బట్ ఎక్కడ మనకి టార్గెట్ అనేది మ్యాచ్ అవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుంది, సింపుల్గా రిటర్న్ -1. సో ఫంక్షన్ నుంచి -1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది రిజల్ట్లోకి. సో ఇఫ్ రిజల్ట్ నాట్ ఈక్వల్ టు -1, బట్ రిజల్ట్ అనేది -1 కాబట్టి సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అయింది, ఎందుకంటే మా ఇచ్చిన అరేలో 70 అనే టార్గెట్ వాల్యూ లేదు. సో ఉన్నప్పుడు ఏమైంది, 40 అనే వాల్యూ ఇచ్చినప్పుడు సింపుల్గా దాని ఇండెక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం, సీక్వెన్షియల్గా చెక్ చేసి 0th ఇండెక్స్ నుంచి చెక్ చేసాం, థర్డ్ ఇండెక్స్లో ఫైండ్ అయింది కాబట్టి సో థర్డ్ ఇండెక్స్ అనేది రిటర్న్ చేసాం. బట్ ఇప్పుడు నేను 70 అని చెప్పేసి ఇస్తున్నా. 70 అనేది మనం ఇచ్చిన కలెక్షన్ ఆఫ్ డేటాలో లేదు. సో లేదు కాబట్టి మనకి ఏమైనా సింపుల్గా ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా వర్క్ అవుతుంది మనకి. సపోజ్ ఇక్కడ 50 ఇచ్చాము. సో 50 ఇస్తే సింపుల్గా 50 మనకి ఫోర్త్ ఇండెక్స్లో ఉంది కాబట్టి సో ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 4 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా లీనియర్ సెర్చ్ అనేది వర్క్ అవుతుంది. సింపుల్గా జస్ట్ మనం సీక్వెన్స్గా చెక్ చేస్తాం 0th ఇండెక్స్ నుంచి ఏదైతే అరే ఇచ్చామో సో ఆ అరే లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ అరే మొత్తం కూడా ట్రావర్స్ అవుతాం అనమాట, టార్గెట్ ఫౌండ్ అవుతుందా అని చెప్పేసి 0th ఇండెక్స్ నుంచి ఎండ్ ఆఫ్ ద అరే, బిగినింగ్ టు ఎండింగ్ మొత్తం చెక్ చేస్తాం సీక్వెన్స్గా. 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ అలా. సో ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ పొజిషన్ని రిటర్న్ చేస్తాం, అంతే సింపుల్గా. సో ఇది మనకి లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్. సింపుల్గా లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి బైనరీ సెర్చ్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ సర్చింగ్ ఆల్గరిథం వచ్చేసి బైనరీ సెర్చ్. సో బైనరీ సెర్చ్లో ఏం చెప్పాం కాన్సెప్ట్, బైనరీ సెర్చ్లో ఏంటంటే సీక్వెన్షియల్ చెకింగ్ అనేది ఉండదు లీనియర్ సెర్చ్ లాగా. బైనరీ సెర్చ్లో కండిషన్ ఏంటి, ఇట్ వర్క్స్ ఓన్లీ ఆన్ సార్టెడ్ అరేస్. సో ఇన్పుట్ అనేది సార్టెడ్ ఉండాలి మనకి. ఇక్కడ ఇన్పుట్ అనేది 10, 20, 30, 40, 50, 60 అని చెప్పి సార్టెడ్ ఉండాలి. ఎందుకంటే మనం మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి మిడిల్ ఎలిమెంట్కి టార్గెట్ కంపేర్ చేస్తున్నాం. సో ఒకవేళ టార్గెట్ అనేది మిడిల్ ఎలిమెంట్ కంటే లెస్ ఉంటే ఏం చేస్తాం, లెఫ్ట్ హాఫ్లో సర్చ్ చేయడం. ఒకవేళ గ్రేటర్ ఉంటే మిడిల్ ఎలిమెంట్ కంటే రైట్ హాఫ్లో సర్చ్ చేయడం. సో ఇటువంటి అప్రోచ్ ఉన్నప్పుడు మనకు ఇన్పుట్ అనేది ఆబ్వియస్గా సార్టెడ్ ఉండాలి. ఎందుకంటే మన ఇక్కడ అప్రోచ్ ఎలా ఉందంటే మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం, మిడిల్ ఎలిమెంట్ కంటే లెస్ ఉంటే లెఫ్ట్ హాఫ్, గ్రేటర్ ఉంటే రైట్ హాఫ్, అలా ఉంది కాబట్టి అప్రోచ్. సో ఆ అప్రోచ్ మనకి సార్టెడ్ అరేస్ మీద వర్క్ అవుతుంది అనమాట. సో కాబట్టి మన బైనరీ సెర్చ్లో ఏంటంటే సార్టెడ్ ఇన్పుట్ అనేది ఉండాలి. అండ్ అప్రోచ్ కూడా చెప్పాం కదా, ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత కంపేర్ చేస్తాం టార్గెట్ని. సో ఒకవేళ టార్గెట్ మిడిల్ ఎలిమెంట్ కంటే లెస్ ఉంటే లెఫ్ట్ హాఫ్లో సెర్చ్ చేస్తాం,
గ్రేటర్ ఉంటే రైట్ హాఫ్లో సెర్చ్ చేస్తాం. సో ఆ విధంగా అప్రోచ్ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నా, అరే అని చెప్పేసి ఇన్పుట్ తీసుకున్నా అండ్ టార్గెట్ 50 ఇచ్చా. సరేలో 6 ఎలిమెంట్స్ తీసుకున్నా, 6 ఎలిమెంట్స్ కూడా సార్టెడ్ ఉన్నాయి మనకి. 10, 20, 30, 40, 50, 60 అని చెప్పేసి సార్టెడ్ ఇన్పుట్ ఇచ్చా. ఇక్కడ సార్టెడ్ ఇన్పుట్ ఇచ్చా, ఏఆర్ఆర్ అని చెప్పేసి అరేలో సార్టెడ్ ఇన్పుట్ ఇచ్చా అండ్ 50 అని చెప్పేసి ఇచ్చా టార్గెట్. ఇక్కడ టార్గెట్ వచ్చేసి 50 అనే వాల్యూ టార్గెట్ అనమాట. సో 50 అనే వాల్యూ అరేలో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తున్నా అంటే బైనరీ సెర్చ్ అప్రోచ్ యూజ్ చేసి చెక్ చేస్తున్నా. సో సింపుల్గా బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. దాంట్లో వచ్చిన రిజల్ట్ని ఇక్కడ రిజల్ట్లో స్టోర్ చేయాలని చెప్పేసి రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నా. సో రిజల్ట్ అనే వేరియబుల్లో బైనరీ సెర్చ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో బైనరీ సెర్చ్ ఫంక్షన్లో 2 పారామీటర్స్కి యాక్చువల్ వాల్యూస్ పాస్ చేస్తున్నా. ఒకటి అరే, ఇంకోటి టార్గెట్. సేమ్ లైక్ లీనియర్ సెర్చ్ లాగా 2 పారామీటర్స్ తీసుకున్నా, అరే అండ్ టార్గెట్. సో ఇక్కడ అప్రోచ్ వచ్చేసి బైనరీ సెర్చ్ అనమాట. సో అరేలోకి మనకి ఏదైతే అరే క్రియేట్ చేసామో అది పాస్ అవుతుంది అండ్ టార్గెట్లోకి 50 అనే వాల్యూ పాస్ అవుతుంది ఇక్కడ యాక్చువల్ వాల్యూ పారామీటర్స్లోకి. సో ఇక్కడ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం బైనరీ సెర్చ్ అండ్ పారామీటర్లో కూడా యాక్చువల్ వాల్యూస్ అనేవి పాస్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సో ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, లో అని చెప్పేసి. సో లో అని చెప్పేసి లో వాల్యూ 0 అండ్ ఇక్కడ హై వాల్యూ వచ్చేసి. సో ఈ లో ఏంటి హై ఏంటి అదంతా కూడా మనం ఒకసారి ప్రాసెస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఎండ్ ఆఫ్ ద కాన్సెప్ట్ మనకి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అయ్యేపాటికి సో ఇక్కడ అన్నీ అర్థమవుతాయి అనమాట. సో అన్ని వేరియబుల్స్ ఒకటి ఎందుకు వాడడం, లో ఎందుకు వాడడం, హై ఎందుకు వాడడం అని చెప్పేసి అన్నీ మనకి ప్రోగ్రామ్ అంతా కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ లో 0 ఉంటుంది, హై వచ్చేసి లెంత్ ఆఫ్ అరే -1. సో లెంత్ ఆఫ్ అరే ఏంటి ఇక్కడ, సో లెంత్ ఆఫ్ అరే వచ్చేసి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ ఆఫ్ అరే 6 అవుతుంది. 6 - 1 ఏమవుతుంది 5. సో లో వచ్చేసి 0, హై వచ్చేసి 5. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వైల్ కండిషన్ చెక్ చేస్తాం. వైల్ కండిషన్ చెక్ చేస్తున్నాం. వైల్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. సో లో వాల్యూ అనేది 0 ఉంది, హై వాల్యూ 5. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో 0 అనేది లెస్ దాన్ కాబట్టి సో 0 లెస్ దాన్ ఈక్వల్ టు 5 అనే కండిషన్ ట్రూ అవుతుంది ఇక్కడ. సో వైల్ కండిషన్ ట్రూ అవుతుంది ఎందుకంటే లో లెస్ దాన్ ఈక్వల్ టు హై. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, బైనరీ అప్రోచ్లో ఫస్ట్ ఏం చేయాలని చెప్పా, మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇచ్చే అరేలో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడిల్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో లో ప్లస్ హై బై 2. సో ఇక్కడ లో ప్లస్ హై బై 2 ఎందుకు తీసుకున్నామంటే సపోజ్ మనం ఇచ్చిన అరే ఏంటి 10, 20, 30, 40, 50 అండ్ 60. సో ఈ 0 అనేది ఏంటంటే 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్కి పాయింట్అవుట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి హై వచ్చేసి లో అనేది 0th ఇండెక్స్ అనే ఎలిమెంట్కి పాయింట్అవుట్ అవుతుంది. హై అనేది ఎండ్ ఆఫ్ ద అరే, సో లాస్ట్ ఇండెక్స్కి పాయింట్అవుట్ అవుతుంది. సో ఇక్కడ టోటల్ 6 ఎలిమెంట్ ఉన్నాయి మనకి, ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 0 to 5 టోటల్ 6 ఎలిమెంట్స్. సో ఇప్పుడు మిడిల్ ఎలిమెంట్ అంటే మిడిల్ ఎలిమెంట్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సింపుల్గా 0 + 5 బై 2 చేస్తాం. సో 0 + 5 బై 2. సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ప్లస్ చేసి బై 2 చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనకి మిడిల్ ఎలిమెంట్ పొజిషన్ వస్తుంది. సో ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ పొజిషన్ ఎలా వస్తుంది అంటే మనం బై 2 చేయాలన్నమాట ఇక్కడ. సో స్టార్టింగ్ లో పొజిషన్ అండ్ హై పొజిషన్ 0 + 5. సో లో ప్లస్ హై, సో లో ప్లస్ హై బై 2 చేస్తే మనకి మిడిల్ పొజిషన్ అనేది వస్తుంది. ఇక్కడ లో ఏంటి 0 అండ్ హై వచ్చేసి 5. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, డివిజన్ వచ్చేసి 2తో చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ, సో డెసిమల్ పార్ట్ అనేది అవాయిడ్ అవుతుంది. సో డెసిమల్ పార్ట్ అవాయిడ్ అయిపోయి సో 5/2 చేసినప్పుడు మనకి 2.5 వస్తుంది. సో 2.5 వస్తుంది. సో 2.5 వచ్చినప్పుడు నేను ఇక్కడ డెసిమల్ పార్ట్ అవాయిడ్ అవుతుంది కాబట్టి సో రిజల్ట్ వచ్చేసి 2 మనకి. సో రిజల్ట్ వచ్చేసి 2 అవుతుంది. సో దట్ మీన్స్ మనకి సెకండ్ ఇండెక్స్ అనేది మిడిల్ ఎలిమెంట్. సో ఇండెక్స్ అనేది 0 + 5/2 చేసినప్పుడు ఏమవుతుంది మనకి, సింపుల్గా 2.5 వస్తుంది. బట్ డెసిమల్ పార్ట్ అవాయిడ్ అవుతుంది కాబట్టి సో మనకి ఫైనల్గా 2 వస్తుంది. దట్ మీన్స్ సెకండ్ ఇండెక్స్లో ఉన్నది మనకి ఇండెక్స్ వాల్యూ మిడిల్ పొజిషన్ అనమాట. సో మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఫస్ట్. సో మిడ్ ఎలిమెంట్ పొజిషన్ 2 వచ్చింది. సో ఈ విధంగా మిడ్ పొజిషన్ అనేది చెక్ చేస్తాం, లో ప్లస్ హై బై 2. సో ఫస్ట్ ఇండెక్స్ అండ్ లాస్ట్ ఇండెక్స్ ప్లస్
ప్లస్ చేసి బై 2 చేస్తాం. సో దానివల్ల మనకు మిడిల్ పొజిషన్ వస్తుంది. సో మిడిల్ పొజిషన్ ఏంటి ఇక్కడ, సెకండ్ పొజిషన్ మిడిల్ పొజిషన్. సో మిడ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ మిడిల్ పొజిషన్ని టార్గెట్తో కంపేర్ చేయాలి. సో అది ఈక్వల్ ఉందా మిడిల్ ఎలిమెంట్కి, లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందా అని చెప్పేసి చెక్ చేయాలి. సో ఫస్ట్ మిడిల్ ఎలిమెంటే టార్గెట్ అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఏఆర్ఆర్ ఆఫ్ మిడ్, దట్ మీన్స్ ఏఆర్ఆర్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు సో టార్గెట్ ఏంటి ఇక్కడ మనకి 50. సో 50 ఇస్తాం. సో ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఏముంది, 30 ఉంది. సో 30 నాట్ ఈక్వల్స్ టు 50 కాబట్టి సో మిడిల్ ఎలిమెంట్ టార్గెట్ ఎలిమెంట్ కాదు ఇక్కడ మనకి. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, మిడిల్ ఎలిమెంట్ అనేది టార్గెట్ కంటే లెస్ ఉందా గ్రేటర్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏఆర్ఆర్ ఆఫ్ 2 లెస్ దాన్ 50 ఉందా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఏఆర్ఆర్ ఆఫ్ 2 అనేది 30 మనకి. సో ఏఆర్ఆర్ ఆఫ్ 2 అనేది 30. సో ఏఆర్ఆర్ ఆఫ్ 2 అనేది 30. సో 30 లెస్ దాన్ 50. సో 30 అనేది లెస్ దాన్ 50 అంటే మిడిల్ ఎలిమెంట్ అనేది టార్గెట్ కంటే లెస్ ఉంది. దట్ మీన్స్ టార్గెట్ అనేది మిడిల్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఉంది. సో గ్రేటర్ ఉన్నప్పుడు మనం ఎక్కడ చెక్ చేయాలి, మిడిల్ ఎలిమెంట్ +1. సో రైట్ హాఫ్లో చెక్ చేయాలి. సో మిడిల్ ఎలిమెంట్కి రైట్ హాఫ్. సో మిడిల్ ఎలిమెంట్కి రైట్ హాఫ్ ఇలా చెక్ చేస్తాం, మిడ్ +1. సో మిడ్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. సో మిడ్ +1 అంటే సో ఈ పొజిషన్ నుంచి ఈ రైట్ హాఫ్లో చెక్ చేయాలి. సో ఒకవేళ టార్గెట్ అనేది లెస్ ఉంటే మిడిల్ ఎలిమెంట్ కంటే మిడ్ -1. సో ఈ లెఫ్ట్ హాఫ్లో సెర్చ్ చేస్తాం. సో ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ మిడిల్ ఎలిమెంట్తో టార్గెట్ని కంపేర్ చేస్తాం. సో ఒకవేళ మిడిల్ ఎలిమెంట్ టార్గెట్ అవుతే రిటర్న్ చేస్తాం, లేదంటే మిడిల్ ఎలిమెంట్ కంటే లెస్ ఉందా టార్గెట్ గ్రేటర్ ఉందా అని చెప్పి చెక్ చేస్తాం. సో ఒకవేళ టార్గెట్ అనేది మిడిల్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఉంటే, దట్ మీన్స్ మిడిల్ ఎలిమెంట్ లెస్ ఉంటే టార్గెట్ కంటే, ఇప్పుడు ఏం చేయాలి, మిడిల్ ఎలిమెంట్ తర్వాత రైట్ హాఫ్లో చెక్ చేయాలి. ఎందుకంటే సార్టెడ్ కాబట్టి గ్రేటర్ ఎలిమెంట్ అనేది మనకి రైట్ హాఫ్లో ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిడ్ +1 పొజిషన్ నుంచి మనం అయితే సెర్చ్ చేయాలి. సో లోన్ ఏం చేస్తున్నా, డైరెక్ట్ ఇక్కడ మిడ్ +1 పొజిషన్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నా. సో మిడ్ వచ్చేసి 2 కాబట్టి మిడ్ +1 వచ్చేసి 3. సో 40కి పొజిషన్ అవుతుంది. సో ఇక్కడ టార్గెట్ మిడిల్ ఎలిమెంట్ టార్గెట్ కంటే లెస్ ఉంటాయి. సో ఒకవేళ గ్రేటర్ ఉంటే, దట్ మీన్స్ టార్గెట్ అనేది లెస్ ఉంటే మిడిల్ ఎలిమెంట్ కంటే మిడ్ -1, హై అనేది మిడ్ -1కి తీసుకొస్తాం. సో 0 అనేది ఇక్కడ ఉంటుంది. సో జస్ట్ హై అనేది ఈ 20 పొజిషన్కి తీసుకొస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, లో ఉంది హై ఉంది, మళ్ళీ నేను ఏం చేయాలంటే మిడిల్ పొజిషన్ చెక్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ వైల్ కండిషన్ లో లెస్ దాన్ ఈక్వల్ టు హై. సో లో 0, లో వచ్చేసి 3 అవుతుంది అనమాట. సో లో 3 అవుతుంది, హై వచ్చేసి 5. సో 3 లెస్ దాన్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి సో వైల్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అండ్ మళ్ళీ మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 3 + 5 8 అవుతుంది. సో 8/2 4. సో 8/2 అనేది 4 అవుతుంది. సో మిడిల్ ఎలిమెంట్ వచ్చేసి 4th ఇండెక్స్ అంటే 50. సో 50 మనకి మిడిల్ ఎలిమెంట్. సో మిడిల్ ఎలిమెంట్తో టార్గెట్ని కంపేర్ చేస్తాం. సో 4th ఇండెక్స్లో ఉన్న 4th ఇండెక్స్ మిడిల్ ఎలిమెంట్ అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ మిడిల్ ఎలిమెంట్ని ఫస్ట్ టార్గెట్తో కంపేర్ చేస్తాం. సో మిడిల్ ఎలిమెంట్ టార్గెట్ అని చెప్పేసి. సో 4th ఇండెక్స్లో మనకి 50 అనే వాల్యూ ఉంది అండ్ టార్గెట్ కూడా 50 కాబట్టి సో మిడిల్ ఎలిమెంట్తో టార్గెట్ అనేది మ్యాచ్ అయింది. సో ఒకవేళ మళ్ళీ మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ ఏం చేస్తాం, సింపుల్గా సో ఫస్ట్ ఇది ఇస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నా, రిటర్న్ మిడ్. సో మిడ్తో మ్యాచ్ అయింది కాబట్టి రిటర్న్ మిడ్ పొజిషన్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 4. సో 4th ఇండెక్స్లో 50 అనే వాల్యూ ఉంది కాబట్టి మనకి సింపుల్గా ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 4 అని చెప్పేసి వచ్చింది. సో ఒకవేళ ఇక్కడ నేను సపోజ్ టార్గెట్ 60 ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం చేసాం, మళ్ళీ సో ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నా. సో మిడిల్ పొజిషన్ అనేది 4. సో నేను ఏం చేయాలి, మిడిల్ పొజిషన్ అనేది టార్గెట్తో కంపేర్ చేస్తాం. సో 4th ఇండెక్స్లో 50 ఉంది బట్ టార్గెట్ వచ్చేసి 60. సో మిడ్ పొజిషన్ అనేది టార్గెట్ కాదు. నెక్స్ట్ ఏం చేసాం, మిడ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ కంటే టార్గెట్ లెస్సా గ్రేటర్ అని చెప్పేసి చెక్ చేస్తాం. సో మిడిల్ ఎలిమెంట్ అనేది లెస్ దాన్ ఉందా టార్గెట్ అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఏఆర్ఆర్ ఆఫ్ 4లో ఏముంది, మనకి 50 ఉంది. సో 50 లెస్ దాన్ 60. సో దట్ మీన్స్ మిడిల్ ఎలిమెంట్ టార్గెట్ కంటే లెస్ ఉంది. సో దట్ మీన్స్ టార్గెట్ అనేది గ్రేటర్ ఎలిమెంట్. అప్పుడు ఏం చేస్తాం, మిడ్ +1 పొజిషన్ నుంచి సెర్చ్ చేస్తాం.
సో మిడ్ ప్లస్ 1 పొజిషన్ నుంచి సెర్చ్ చేస్తాం. సో లో అనేది మిడ్ ప్లస్ 1. సో మిడ్ ప్లస్ 1. సో లో కూడా ఇప్పుడు 5 అవుతుంది అనమాట. సో లో కూడా 5 అవుతుంది, హై 5 అవుతుంది, లో 5 అండ్ హై 5. సో ఎందుకంటే ఇక్కడ మిడ్ పొజిషన్ కంటే మన టార్గెట్ గ్రేటర్ కాబట్టి సో రైట్ హాఫ్లో చెక్ చేయాలి, అంటే మిడ్ ప్లస్ 1 పొజిషన్లో చెక్ చేయాలి. సో లోని మిడ్ ప్లస్ 1 పొజిషన్కి షిఫ్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, సింపుల్గా లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. సో లోని మిడ్ ప్లస్ 1కి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, లో లెస్ దాన్ ఈక్వల్ టు హై. సో 5 లెస్ దాన్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి మళ్ళీ మిడ్ పొజిషన్ చెక్ చేయాలి. సో 5 + 5, 5 + 5/2. సో 5 + 5/2 ఏమవుతుంది, 10/2, 5 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మిడ్ పొజిషన్ 5. సో మిడ్ పొజిషన్ టార్గెట్ సేమ్ అని చెప్పేసి చెక్ చేస్తాం. సో మిడ్ పొజిషన్లో ఉన్న 60 అండ్ టార్గెట్ కూడా ఈక్వల్ కాబట్టి రిటర్న్ మిడ్, సింపుల్గా పొజిషన్ అనేది రిటర్న్ చేస్తాం. రన్ చేస్తే ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 5. సో 5th ఇండెక్స్లో 60 ఉంది అని చెప్పేసి ప్రింట్ అయ్యి. సో ఈ విధంగా చెక్ చేస్తాము సింపుల్గా. సో ఇప్పుడు అర్థమైంది కదా లో అండ్ హై ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పేసి. సో ఇక్కడ మనకి మూమెంట్ అనమాట. సో ఆ లోని హైని మనం మూవ్ చేస్తాం. సో అకార్డింగ్ టు మనకి రైట్ హాఫ్ చెక్ చేయాలా, లెఫ్ట్ హాఫ్ చెక్ చేయాలా అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ అప్రోచ్ ఏంటంటే బైనరీ సెర్చ్లో ఫస్ట్ మనం మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఆ మిడిల్ ఎలిమెంట్ అంటే మిడిల్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో బట్ ఆ పొజిషన్తో మనం అరేని యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి సో మిడిల్ ఎలిమెంట్తో టార్గెట్ని కంపేర్ చేస్తాం. మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్, తర్వాత ఆ మిడిల్ ఎలిమెంట్ని టార్గెట్తో కంపేర్ చేస్తాం. సో మిడిల్ ఎలిమెంట్ టార్గెట్ అని చెప్పేసి. సో ఒకవేళ టార్గెట్ మిడిల్ ఎలిమెంట్ కాకపోతే మళ్ళీ ఏం చెక్ చేస్తాం, సో టార్గెట్ అనేది మిడిల్ ఎలిమెంట్ కంటే లెస్సా గ్రేటర్ అని చెప్పి చెక్ చేస్తాం. సో ఒకవేళ టార్గెట్ అనేది మిడిల్ ఎలిమెంట్ కంటే లెస్ ఉంటే లెఫ్ట్ హాఫ్లో సెర్చ్ చేస్తాం. దట్ మీన్స్ మిడ్ -1 పొజిషన్కి హైని తీసుకొస్తాం. మళ్ళీ మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం, మళ్ళీ కంపేర్ చేయడం, అదంతా జరుగుతుంది. ఒకవేళ టార్గెట్ అనేది మిడిల్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఉంటే రైట్ హాఫ్లో సెర్చ్ చేస్తాం. దట్ మీన్స్ మిడ్ +1 పొజిషన్కి లో తీసుకొస్తాం. మళ్ళీ సేమ్ మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, కంపేర్ చేస్తాం. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే లెస్ ఉందా గ్రేటర్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఆ విధంగా ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తాం అనమాట మన టార్గెట్ అనేది రీచ్ అయ్యేంత వరకు. సో ఇది సింపుల్గా మనకి బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు ఇక రిటర్న్ మిడ్ అని చెప్పేసి ఇచ్చాం కదా. సో రిటర్న్ చేసినప్పుడు డైరెక్ట్గా రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో రిటర్న్ చేసిన వాల్యూ అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ -1 రిటర్న్ -1 అంటే ఒకవేళ ఈ టార్గెట్ అనేది ఏ ఎలిమెంట్తో మ్యాచ్ అవ్వకపోతే -1 అనేది రిటర్న్ అవుతుంది. బట్ మనకు ఆల్రెడీ 5 అనే ఇండెక్స్ వాల్యూ రిటర్న్ అయింది కాబట్టి రిజల్ట్లో, సో రిజల్ట్ నాట్ ఈక్వల్ టు -1, సింపుల్గా రిజల్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 5 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ రిజల్ట్ అనేది -1 అవుతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. సో ఎలిమెంట్ అనేది నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం బైనరీ సెర్చ్కి. సో ఇది మనకి సర్చింగ్ గురించి. సో సర్చింగ్ గురించి కాన్సెప్చువల్గా చూసాం, అదేవిధంగా ప్రోగ్రామ్స్ కూడా చూసాం. లీనియర్ సెర్చ్ అంటే ఏంటి అని చెప్పేసి కాన్సెప్చువల్గా చూసాం అండ్ దాని ప్రోగ్రామ్ కూడా చూసాం. అదేవిధంగా బైనరీ సెర్చ్ అంటే కూడా కాన్సెప్చువల్గా చూసాం అండ్ దాని ప్రోగ్రామ్ కూడా చూసాం విఎస్ కోడ్లో. నెక్స్ట్ వచ్చేసి సార్టింగ్. సో సార్టింగ్ అంటే ఏంటి, మనకి సార్టింగ్ అల్గారిథమ్స్ ఏమున్నాయి, వాటికి ప్రోగ్రామ్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సార్టింగ్ అంటే, సార్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ డేటా ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. సో సార్టింగ్ అనేది సింపుల్గా డేటాని అరేంజ్ చేయడం, ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో డేటాని అరేంజ్ చేసే ప్రాసెస్ సార్టింగ్ అనమాట. సో టైప్స్ ఏముంటాయి సింపుల్గా సార్టింగ్లో 2 టైప్స్ ఉంటాయి, అసెండింగ్, డిసెండింగ్. సో అసెండింగ్ అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్, సో లో టు హై ఉంటుంది. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే హై టు లో ఉంటుంది, డిక్రీజింగ్ ఆర్డర్. సో అసెండింగ్ అంటే లో టు హై, డిసెండింగ్ అంటే హై టు లో. సో సార్టింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ డేటా ఇన్ స్పెసిఫిక్ ఆర్డర్. సో ఈ అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఏదో ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో సార్టింగ్ యూజ్ చేసి డేటాని అరేంజ్ చేస్తాము. ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో డేటాని అరేంజ్ చేసే ప్రాసెస్ని సార్టింగ్ అని చెప్పేసి అంటాం. సో ఎందుకు సార్టింగ్ యూజ్ చేస్తామంటే ఫాస్టర్ సర్చింగ్ కోసం కానీ, ఏదైనా బెటర్ డేటా ఆర్గనైజేషన్ అండ్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్గరిథం.
సార్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఫాస్ట్గా సెర్చ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా డేటాని బెటర్గా ఆర్గనైజ్ చేయొచ్చు అండ్ ఆల్గరిథమ్స్ యొక్క ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ సార్టింగ్ గురించి. సో టైప్స్ ఆఫ్ సార్టింగ్ ఆల్గరిథమ్ చూసుకుంటే మనకి చాలా టైప్స్ ఉంటాయి. బేసిక్ సార్టింగ్ వచ్చేసి బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ ఉంటుంది. సో ఇవన్నీ సార్టింగ్ ఆల్గరిథమ్. సో కొంచెం అడ్వాన్స్ సార్టింగ్ అంటే మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, సో ఇంకా ఉంటాయి సార్టింగ్ ఆల్గరిథమ్. సో మెయిన్గా మనకి బేసిక్ సార్టింగ్, అడ్వాన్స్ సార్టింగ్లో బేసిక్లో వచ్చేసి బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ సార్టింగ్లో వచ్చేసి మెర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్ ఉంటాయి. సో మనం సార్టింగ్లో బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ గురించి అయితే చూద్దాం ఈ వీడియోలో. అండ్ వాటికి ప్రోగ్రామ్స్ కూడా చూద్దాం. సో ఎలా వర్క్ అవుతుంది అప్రోచ్, బబుల్ సార్ట్కి ఎలా వర్క్ అవుతుంది, సెలెక్షన్ సార్ట్కి, ఇన్సర్షన్ సార్ట్కి అప్రోచెస్ ఎలా ఉంటాయి, ఎలా సార్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం ఈ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి అని చెప్పేసి కాన్సెప్చువల్గా చూద్దాం. అదేవిధంగా ప్రోగ్రామ్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ సార్టింగ్ ఆల్గరిథమ్ వచ్చేసి ఇక్కడ బబుల్ సార్ట్. ఫస్ట్ సార్టింగ్ ఆల్గరిథమ్ బబుల్ సార్ట్ గురించి అయితే చూద్దాం. సో బబుల్ సార్ట్లో ఎలా ఉంటుంది అప్రోచ్, డేటాని సార్ట్ చేయడానికి ఎలా అప్రోచ్ అవుతాం బబుల్ సార్ట్ యూజ్ చేసి అంటే, రిపీటెడ్లీ స్వాప్స్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ రాంగ్ ఆర్డర్. సో బబుల్ సార్ట్లో ఏంటంటే రిపీటెడ్గా అడ్జసెంట్ ఎలిమెంట్స్ని స్వాప్ చేస్తాం ఒకవేళ అవి రాంగ్ ఆర్డర్లో ఉంటాయి. సో రాంగ్ ఆర్డర్లో ఉండడం ఏంటంటే సపోజ్ 3, 5 ఉన్నాయనుకోండి, 5, 3 ఉన్నాయనుకోండి. సో 3 ముందు ఉండాలి, సో 5 అనేది 3 తర్వాత ఉండాలి. సో అలా రాంగ్ పొజిషన్స్లో ఉన్నవి మనం ఏం చేస్తాం, అడ్జసెంట్ ఎలిమెంట్స్ని స్వాప్ చేస్తాం అనమాట. సో రాంగ్ ఆర్డర్లో ఉన్న అడ్జసెంట్ ఎలిమెంట్స్ని రిపీటెడ్గా స్వాప్ చేస్తాం. సో వర్కింగ్ ఎలా ఉంటుందంటే లార్జెస్ట్ ఎలిమెంట్ బబుల్స్ టు ఎండ్ ఆఫ్టర్ ఈచ్ పాస్. సో మనం కొన్ని పాసెస్లో పర్ఫామ్ చేస్తాం అండ్ ఈచ్ పాస్లో ఏమవుతాయంటే లార్జెస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఎండ్కి మూవ్ అవుతా వస్తాయి అనమాట. సో లార్జెస్ట్ ఎలిమెంట్ బబుల్స్ టు ఎండ్ ఆఫ్టర్ ఈచ్ పాస్. బబుల్ సార్ట్లో సింపుల్గా ఇంప్లిమెంటేషన్ ఏంటంటే రిపీటెడ్గా అడ్జసెంట్ ఎలిమెంట్స్ని స్వాప్ చేస్తాం ఇఫ్ దే ఆర్ ఇన్ రాంగ్ ఆర్డర్. అండ్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఈచ్ పాస్లో లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఎండ్కి మూవ్ అవుతుంది అనమాట. అంతే సింపుల్ అప్రోచ్ అనమాట బబుల్ సార్ట్. సో ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రామ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం బబుల్ సార్ట్ అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ బబుల్ సార్ట్లో సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో జస్ట్ నేను ఏం చేస్తున్నా, ఒక అన్సార్టెడ్ ఇన్పుట్ తీసుకుంటున్నా ఇక్కడ. సో 5, 1, 4, 2, 8 అని చెప్పేసి ఒక అన్సార్టెడ్ ఇన్పుట్ అనేది తీసుకుంటున్నా. దాన్ని ఏఆర్ఆర్ అని చెప్పేసి స్టోర్ చేస్తున్నా. సో ఏఆర్ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఇక్కడ బబుల్ సార్ట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను, డెఫ్ బబుల్ సార్ట్ అని చెప్పేసి అండ్ ఏఆర్ఆర్ అని చెప్పేసి ఒక పారామీటర్ తీసుకున్నా. నాకు ఎలిమెంట్స్ కోసం, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కోసం ఒక పారామీటర్ అనేది తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా, సింపుల్ నేను ప్రింట్లో బబుల్ సార్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసి ఏఆర్ఆర్ అనే పారామీటర్లోకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 5, 1, 4, 2, 8 అని చెప్పేసి, సో నేను ఏఆర్ఆర్ అనే లిస్ట్ని పాస్ చేస్తున్నాను బబుల్ సార్ట్ అనే ఫంక్షన్కి. సో ఇక్కడ బబుల్ సార్ట్ అనే ఫంక్షన్కి పాస్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, ఇక్కడ లెంత్ ఆఫ్ ఏఆర్ఆర్ సింపుల్గా లిస్ట్ని పాస్ చేస్తాం లెంత్ అనే మెథడ్లో. సో లెంత్ ఆఫ్ ఏఆర్ఆర్ అని చెప్పేసి ఇస్తే మనకి లెంత్ అనేది వస్తుంది, అది ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో మనకి ఏఆర్ఆర్ అనే లిస్ట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5, 1, 4, 2, 8 అని చెప్పి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో లెంత్ అనేది 5 అవుతుంది. దట్ మీన్స్ ఎన్ వాల్యూ వచ్చేసి 5 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ 2 లూప్స్ తీసుకుంటున్నాం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఎన్ అనే వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం లెంత్ అంటే, సో ఎన్ని పాసెస్లో మనం పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు వస్తుంది అనమాట వాల్యూ. సో ఇక్కడ 5 అంటే 5 పాసెస్ పర్ఫామ్ చేయాలి అండ్ ఈచ్ పాస్లో లార్జెస్ట్ వాల్యూ అనేది ఎండ్కి మూవ్ అవుతుంది. సో ఆ విధంగా సార్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్, సో ఎన్ వచ్చేసి 5 కాబట్టి సో 0 to 4 అనమాట. సో 0 to 4 లూప్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. సో ఐ వాల్యూ అనేది 0 అవుతుంది. తర్వాత ఏం చేసినా అంటే ఇంకో లూప్ తీసుకుంటున్నా ఫర్ జే ఇన్ రేంజ్ 0 to n-i-1. సో ఇంకో లూప్ తీసుకుంటున్నాం ఫర్ జే ఇన్ రేంజ్ 0 to జే అనే లూపు 0 నుంచి
ఎన్ మైనస్, సో ఇక్కడ 0 to 4 అంటే 5 పాసెస్ అనమాట. సో ఫస్ట్ నేను 0 అంటే i ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఫస్ట్ పాస్ రన్ చేస్తున్నా. సో ఫస్ట్ పాస్ అనేది రన్ చేస్తున్నా. సో ఫస్ట్ పాస్లో మనకి ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో అది 0 నుంచి n మైనస్ i మైనస్ 1. సో n అనేది 5, i వచ్చేసి 0 అండ్ మైనస్ 1. సో 5 మైనస్ 0 మైనస్ 1 దట్ మీన్స్ 4 అవుతుంది. సో 0, 4 అంటే 0 to 3 వరకు లూప్ అనేది రన్ అవ్వాలి. సో 0, 4 అంటే మనకి రేంజ్లో సో 0 to 3 వరకు లూప్ అనేది రన్ అవ్వాలి. ఇక్కడ సింపుల్ n మైనస్ i మైనస్ అంటే 5 మైనస్ i వచ్చేసి 0 మైనస్ 1. సో ఇదేమవుతుంది 4 అవుతుంది. సో ఫర్ j ఇన్ రేంజ్ 0, 4 అంటే 0 to 3 వరకు లూప్ అనేది రన్ అవుతుంది. 0 to 3 వరకు లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా సింపుల్ బబుల్ సార్ట్లో అప్రోచ్ ఏంటంటే ఈచ్ పాస్లో మనం ఏం చేయాలి, అడ్జసెంట్ ఎలిమెంట్స్ని రిపీటెడ్గా ఏం చేస్తాం, కంపేర్ చేస్తాం. ఒకవేళ రాంగ్ ఆర్డర్లో ఉంటే వాటిని స్వాప్ చేస్తాం అన్నమాట. సో అడ్జసెంట్ సింపుల్గా ఏం చేస్తున్నా j+1 అంటే అడ్జసెంట్ ఎలిమెంట్స్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నట్లు. సో j వచ్చేసి 0, సో ఇక్కడ సింపుల్గా AR ఆఫ్ j వచ్చేసి 0 అండ్ j+1 అంటే ఫస్ట్ ఇండెక్స్. దట్ మీన్స్ ఇక్కడ అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నాం. 0th ఇండెక్స్ ఎలిమెంట్ను ఫస్ట్ ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ని చెక్ చేస్తున్నాం. ఒకవేళ 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఉండడం అంటే ఏంటి, రాంగ్ ఆర్డర్లో ఉన్నట్టు. సపోజ్ ఇక్కడ 5, 1, సో 0th ఇండెక్స్లో 5 ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో 1 ఉంది. సో మనకి సార్టెడ్ అంటే ఏం రావాలి, స్మాలర్ వాల్యూ ఫస్ట్ రావాలి. బట్ ఇక్కడ లార్జర్ వాల్యూ ఉంది. సో 5, 1 కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ స్మాలర్ వాల్యూ ఉండాలి, బట్ ఇక్కడ గ్రేటర్ వాల్యూ ఉంది. దట్ మీన్స్ 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ గ్రేటర్ ఉంది ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే. సో అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా స్వాప్ చేస్తాం ఇక్కడ. సో స్వాపింగ్ అంటే ఇక్కడ ఏంటి, సో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఏం చేస్తున్నా, 0th ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని ఫస్ట్ ఇండెక్స్లో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని సెట్ చేస్తున్నాం ఇక్కడ. సో స్వాపింగ్కి పైథాన్లో మనకి సింపుల్ 1 లైన్లో ఉంటుంది కదా, సింపుల్గా ఇక్కడ AR ఆఫ్ j అంటే 0th ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ని ప్లేస్ చేస్తున్నా అండ్ ఫస్ట్ ఇండెక్స్లో 0th ఇండెక్స్ ఎలిమెంట్ని ప్లేస్ చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఎలిమెంట్స్ వచ్చేసి మనకు 5, 1, 4 to 8. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను స్వాప్ చేస్తున్నా. సో 1 ప్లేస్లోకి 5 వస్తుంది, 5 ప్లేస్లోకి 1 వస్తుంది. సో 1 ప్లేస్లోకి 5, 5 ప్లేస్లోకి 1 వస్తుంది. తర్వాత ఏమవుతుంది, j వాల్యూ ఇంతకుముందు 0 ఉన్నది. సో ఇప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. సో j వాల్యూ 1 అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తాను నేను j+1. సో అంటే ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్. సో 0, 1 అయిపోయింది కాబట్టి ఇప్పుడు 1, 2 చెక్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్లో 5 ఉంది, సెకండ్ ఇండెక్స్లో 4 ఉంది. ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ సెకండ్ ఇండెక్స్ వాల్యూ అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ గ్రేటర్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా స్వాప్ చేస్తాం. సో 5 ప్లేస్లోకి 4 వస్తుంది, 4 ప్లేస్లోకి 5 వస్తుంది. సో అయిపోయింది. మళ్ళీ j వాల్యూ అనేది 2 అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నా j+1 అంటే j వాల్యూ 2, j+1 3. సో 0, 1 అయిపోయింది, 1, 2 అయిపోయింది. ఇప్పుడు 2, 3 చెక్ చేస్తున్నా. సో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తున్నా. సో సెకండ్ ఇండెక్స్లో వాల్యూ 5 ఉంది, థర్డ్ ఇండెక్స్లో 2 ఉంది. సో గ్రేటర్ ఉంది కాబట్టి సింపుల్గా నేను ఏం చేస్తున్నా, ఇక్కడ స్వాప్ చేస్తున్నా. సో 5 ప్లేస్లోకి 2 వస్తుంది, 2 ప్లేస్లోకి 5 వస్తుంది, 2 ప్లేస్లోకి 5 వస్తుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ j వాల్యూ 3 అవుతుంది. సో మళ్ళీ j+1. సో 3 అండ్ 4th ఇండెక్స్. సో థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 5 అండ్ 4th ఇండెక్స్లో ఉన్న వాల్యూ 8. సో ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ చెక్ చేస్తాం. సో థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 4th ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ ఉందా అని చెప్పి చెక్ చేస్తాం. బట్ థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ లెస్ ఉంది కాబట్టి సో నేను ఏం చేస్తాను, స్వాప్ ఏం చేయను ఇక్కడ. సో ఇక్కడ కంప్లీట్గా మనం 0 to 3 వరకు లూప్ అనేది రన్ చేసాం. సో మళ్ళీ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూ 1 అవుతుంది, 0 కాస్త 1 అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ పాస్ అనేది కంప్లీట్ అయింది. సో మనం ఏం చెప్పాం, ఈచ్ పాస్లో రిపీటెడ్గా మనం అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తూ రాంగ్ ఆర్డర్లో ఉన్నవి స్వాప్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఫస్ట్ పాస్ అయిపోయింది. సో ఈచ్ పాస్లో లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఎండ్కి మూవ్ అవుతాయని చెప్పాం. సో ఇక్కడ లార్జెస్ట్ ఎలిమెంట్ 8. సో మనకు ఆబ్వియస్గా ఎండ్లోనే ఉంది, బట్ ఒకవేళ లేకున్నా కూడా ఈచ్ పాస్లో లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఎండ్కి మూవ్ అవుతుంది అనమాట.
ఇక్కడ ఫస్ట్ పాస్ అయిపోయింది అనమాట. సో ఐ వాల్యూ అనేది మనకి ఈ ఐ లూప్ ఏదైతే ఉందో ఫర్ లూప్ అనేది అవుటర్ ఫర్ లూప్, అది ఎన్ని పాసెస్ మనం రన్ చేయాలి బబుల్ షార్ట్ మీద అని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తాను అనమాట. సో 0 అయిపోయింది ఇప్పుడు. సో ఐ వాల్యూ 1 అవుతుంది. దట్ మీన్స్ ఫస్ట్ పాస్ అయిపోయింది అండ్ లార్జెస్ట్ వాల్యూ అనేది ఎండ్ ఆఫ్ ద అరే మూవ్ అయిపోయింది అనమాట, లాస్ట్కి మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి సెకండ్ పాస్ అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు 1. సో మళ్ళీ ఏంటి జే వాల్యూ 0 అవుతుంది. సో ఇక్కడ ఐ వాల్యూ n మైనస్ ఐ మైనస్ 1. సో ఐ వాల్యూ 1 కాబట్టి సో 5 మైనస్ 1 మైనస్ 1 ఏమవుతుంది 3 అవుతుంది. సో 0,3 అంటే 2 వరకు రన్ చేయాలి. సో జే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో మళ్ళీ ఏం చేయాలి జే ప్లస్ 1 0 1ని కంపేర్ చేయాలి. సో 0 ఉన్నది 0 ఇండెక్స్లో ఉన్నది ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ ఉందని చెప్పి చెక్ చేయాలి. బట్ ఇక్కడ గ్రేటర్ లేదు కాబట్టి స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ జే వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో జే వాల్యూ 1 అవుతుంది. సో మళ్ళీ జే ప్లస్ 1 దట్ మీన్స్ 1 2. సో ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ కంపేర్ చేయాలి. సో ఫస్ట్ ఇండెక్స్లో 4 ఉంది, సెకండ్ ఇండెక్స్లో 2 ఉంది. సో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ సెకండ్ ఇండెక్స్ వాల్యూ. సో అప్పుడు ఏం చేయాలి మనం స్వాప్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని సెకండ్ ఇండెక్స్ వాల్యూని స్వాప్ చేయాలి. సో ఇక్కడ 4 ప్లేస్లో 2 వస్తుంది, 2 ప్లేస్లో 4 వస్తుంది అండ్ మళ్ళీ ఇక్కడ జే వచ్చేసి 2 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ జే ప్లస్ 1 అంటే 2 3. సో సెకండ్ ఇండెక్స్ థర్డ్ ఇండెక్స్ కంపేర్ చేయాలి. సో సెకండ్ ఇండెక్స్లో వచ్చేసి 4 ఉంది, థర్డ్ ఇండెక్స్లో 5 ఉంది. సో సెకండ్ ఇండెక్స్ నాట్ గ్రేటర్ దాన్ థర్డ్ ఇండెక్స్ కాబట్టి స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ జే అనేది 2 వరకు రన్ చేయాలి. అయిపోయింది, సెకండ్ పాస్ కూడా అయిపోయింది. సో లార్జెస్ట్ వాల్యూ మళ్ళీ మనం ఇక్కడ ఏం చేసాం థర్డ్ ఇండెక్స్ వరకు రన్ చేసాం లూప్. సో థర్డ్ ఇండెక్స్ వరకు అంటే 5 వరకు రన్ చేసాం, ఎందుకంటే 8 అనేది ఆల్రెడీ లార్జెస్ట్ వాల్యూ, అది 6 అయిపోయింది, దాన్ని మళ్ళీ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో రిమైనింగ్ అరేలో నేను చేసాం ఫోర్త్ ఇండెక్స్ వరకు థర్డ్ ఇండెక్స్ వరకు రన్ చేసాం అండ్ థర్డ్ ఇండెక్స్ వరకు ఉన్న హైయెస్ట్ వాల్యూ 5, అది ఎండ్కి మూవ్ అయిపోయింది. సో మళ్ళీ సెకండ్ పాస్ కూడా అయిపోయింది. సో ఐ వాల్యూ అనేది 2 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ n మైనస్ ఐ మైనస్ 1. సో 5 మైనస్ 2 మైనస్ 1 ఏమవుతుంది 5 మైనస్ 3 అంటే 2. సో 0,2 అంటే 0 1 రన్ చేయాలి. సో జే వాల్యూ 0 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ కంపేర్ చేయాలి 0 1. సో జే ప్లస్ 1 కాబట్టి 0 అయితే ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ కంపేర్ చేయాలి. సో 0 అయితే ఇండెక్స్లో 1 ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉంది. సో 1 అనేది నాట్ గ్రేటర్ దాన్ 2 కాబట్టి స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ కంపేర్ చేస్తాం. సో ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ 2 4 కూడా మనకి స్వాప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేసా లాస్ట్ వరకు రన్ చేసా. ఫస్ట్ పాస్లో 8 అనేది హైయెస్ట్ వాల్యూ మూవ్ అయిపోయింది. మళ్ళీ ఏం చేసా 5 వరకు రన్ చేసా థర్డ్ ఇండెక్స్ వరకు. సో 5 అనేది సెకండ్ పాస్లో లాస్ట్కి మూవ్ అయిపోయింది. సో థర్డ్ పాస్లో ఏం చేస్తున్నాను నేను సెకండ్ ఇండెక్స్ వరకే రన్ చేస్తున్నాను. సో ఐ వాల్యూ జే వాల్యూ అనేది 2, సెకండ్ ఇండెక్స్ వరకే రన్ చేస్తున్నా అండ్ హైయెస్ట్ వాల్యూ అనేది లాస్ట్కి మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి రిమైనింగ్, సో ఈ 2 వాల్యూస్ వరకు రన్ చేయాలి. సో 5 మైనస్ 3 మైనస్ 1 n మైనస్ ఐ మైనస్ 1 అంటే 5 మైనస్ 3 మైనస్ 1 ఏమవుతుంది 5 మైనస్ 1 4. 5 మైనస్ 1 ఏమవుతుంది 5 మైనస్ 1 వచ్చేసి 4 అవుతుంది అనమాట. సో 5 మైనస్ 3 మైనస్ 1. సో 5 మైనస్ 1 4 ఏమవుతుంది 1 అవుతుంది. సో 0,1 అంటే సో అప్ టు 0 వరకు రన్ చేయాలి 0 to 0. సో ఇక్కడ 0 అయితే ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ కంపేర్ చేయాలి. సో 0 అయితే ఇండెక్స్లో 1 ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉంది. సో 1 నాట్ గ్రేటర్ దాన్ 2 కాబట్టి స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ 4 అవుతుంది. సో ఇక్కడ రేంజ్ వచ్చేసి 5 కాబట్టి మనం 0 to 4 వరకు రన్ చేయాలి. సో ఐ వాల్యూ 4 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ n మైనస్ n అంటే 5 మైనస్ ఐ వాల్యూ 4 మైనస్ 1. సో 5 మైనస్ 5 ఏమవుతుంది ఇక్కడ 0 అవుతుంది అనమాట. సో 0 నుంచి 0. సో 0 to 0 రన్ చేయాలి మనం. సో ఇంతకుముందు ఏంటి ఇంతకుముందు 3 కాబట్టి సో 5 మైనస్ 3 మైనస్ 1. సో 5 మైనస్ 1 ఏమవుతుంది 5 మైనస్ 3 మైనస్ 1 ఏమవుతుంది 5 మైనస్ 4 అవుతుంది. ఇక్కడ 5 మైనస్ 4 అవుతుంది. సో దట్ మీన్స్ 1. సో 0 to 1 వరకు ఇంతకుముందు రన్ చేసాం ఇక్కడ, దట్ మీన్స్ ఓన్లీ 0 అనమాట. సో ఇప్పుడు ఏంటంటే 5 మైనస్ 5 ఎందుకంటే ఐ వాల్యూ 4 కాబట్టి. సో 5 మైనస్ 5 అన్నప్పుడు ఏమవుతుంది 0 అవుతుంది అనమాట. సో 0 to 0 మాత్రమే మనం
రన్ చేయాలి. బట్ జీరో ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏంటి, జీరో ఇండెక్స్లో ఉన్న వాల్యూ అండ్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ. సో J+1 ఆల్రెడీ అవి కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి 1 2 అని చెప్పేసి. సో మనకి సెకండ్ ఇండెక్స్లో థర్డ్ పాస్ అయిపోయేసరికి సార్ట్ అయిపోయింది అనమాట. అరే అనేది సార్ట్ అయిపోయింది 1 2 4 8 అని చెప్పి. సో ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇక్కడ ఫర్ లూప్ ఏదైతే ఉందో అవుటర్ లూప్, సో అది ఎన్ని పాసెస్ మనం లూప్ అనేది రన్ చేయాలని చెప్పేసి వస్తుంది. ఇక్కడ 5 పాసెస్ రన్ చేయాలి. సో ఈచ్ పాస్లో ఏమవుతుంది, ఫస్ట్ పాస్లో లాస్ట్ వరకు రన్ చేస్తాం. సో ఫస్ట్ పాస్లో ఈచ్ పాస్లో హైయెస్ట్ వాల్యూ ఎండ్కి మూవ్ అవుతాయి కాబట్టి, సో మళ్ళీ నెక్స్ట్ పాస్లో లాస్ట్ ఇండెక్స్ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ కంటే ముందు ఇండెక్స్ వరకు కంపేర్ చేస్తా, థర్డ్ ఇండెక్స్ వరకు. మళ్ళీ సెకండ్ పాస్లో హైయెస్ట్ వాల్యూ మూవ్ అవుతుంది కాబట్టి, సో మళ్ళీ లాస్ట్ ఇండెక్స్ కంటే ముందు వాల్యూ అంటే సెకండ్ ఇండెక్స్ వరకు రన్ చేస్తాం, మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ వరకు. సో ఆ విధంగా రన్ చేస్తాం ఈచ్ పాస్లో. అండ్ ఫైనల్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి అరే అనేది సార్ట్ అయిపోతుంది. 1 2 4 5 8 అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ రన్ చేసినప్పుడు 1 2 4 5 8 అని చెప్పేసి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ప్రింట్ అయిపోతుంది. సో మా ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే అన్సార్టెడ్ ఇన్పుట్ 5 1 4 2 8. బట్ మనకి బబుల్ సార్ట్ అప్రోచ్ యూజ్ చేసి అన్సార్టెడ్ ఇన్పుట్ని సార్టింగ్ చేసాం అన్నమాట. 1 2 4 5 8 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో మనకి సింపుల్గా బబుల్ సార్ట్ అప్రోచ్ అనమాట. సో బబుల్ సార్ట్లో ఏంటంటే అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం ఈచ్ పాస్లో, రాంగ్ ఆర్డర్లో ఉన్నవి స్వాప్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ఈచ్ పాస్లో హైయెస్ట్ ఎలిమెంట్ అనేది ఎండ్కి మూవ్ అవుతుంది. సో అది బబుల్ సార్ట్. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ సార్ట్. సో సెలెక్షన్ సార్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి చూద్దాం. సో బబుల్ సార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సెలెక్షన్ సార్ట్. సో సెలెక్షన్ సార్ట్లో ఏంటంటే రిపీటెడ్లీ సెలెక్ట్స్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అండ్ ప్లేసెస్ ఇట్ అట్ కరెక్ట్ పొజిషన్. సో సెలెక్షన్ సార్ట్లో ఏంటంటే రిపీటెడ్గా మనం స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేస్తాం అనమాట. సో వర్కింగ్ ఏంటంటే మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని కరెంట్ ఇండెక్స్తో స్వాప్ చేస్తాం. సో ఆ విధంగా రిపీట్ చేస్తాం అనమాట. స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడం, దాన్ని కరెక్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేస్తాం. సో అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ప్రోగ్రామ్లో అని చెప్పేసి చూద్దాం. సెలెక్షన్ సార్ట్లో సింపుల్ అని అన్సార్టెడ్ ఇన్పుట్ తీసుకున్నా, ఏఆర్ఆర్ అనే వేరియబుల్లో అన్సార్టెడ్ ఇన్పుట్ అనే లిస్ట్లో తీసుకున్నాం. అండ్ ఆ లిస్ట్ని ఫంక్షన్కి పాస్ చేసాం, సెలెక్షన్ సార్ట్ అనే ఫంక్షన్ 64 25 అని చెప్పేసి. సో ఇక్కడ పాస్ చేసాం 64 25 12 64 25 12 అండ్ 22 11. టోటల్గా 5 ఎలిమెంట్స్. సో అన్సార్టెడ్ ఉన్నాయి. సో వీటిని ఏం చేయాలి, సెలెక్షన్ సార్ట్ అప్రోచ్ యూజ్ చేసి సార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ నేను లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో లెంత్ వచ్చేసి 5 వస్తుంది, ఎన్ వాల్యూ వచ్చేసి 5. సో ఐ వాల్యూ వచ్చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ కాబట్టి, సో 0 to 4 వరకు రన్ అవుతుంది. 0 to 4 వరకు లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇనిషియల్గా ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఐలో 0 ఉంటుంది అనమాట. సో ఐ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. సో ఇక్కడ మిన్ ఇండెక్స్ ఏంటి, నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ అని చెప్పేసి అనుకుంటున్నాను, అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో మిన్ ఇండెక్స్ వచ్చేసి 0 ఇనిషియల్గా. సో స్టార్టింగ్ ఇండెక్స్ నేను స్మాలెస్ట్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటున్నా స్టార్టింగ్ ఇండెక్స్ స్మాలెస్ట్ ఇండెక్స్ అని చెప్పేసి. సో తర్వాత ఏం చేస్తున్నా, ఇంకో లూప్ తీసుకుంటా, ఇన్నర్ లూప్ ఫర్ j ఇన్ రేంజ్ i+1. సో 0th ఇండెక్స్ని మనం మినిమం ఇండెక్స్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకున్నాం. నేను ఏం చేస్తాను, నెక్స్ట్ ఇండెక్స్ నుంచి కంపేర్ చేస్తాను అనమాట. సో i+1 అంటే 1 అనమాట. సో i అనేది 0 కాబట్టి, సో 0 + 1 1 అవుతుంది. 1 to n, సో n అనేది 5 కాబట్టి 1 to 4 వరకు అయితే లూప్ రన్ అవుతుంది. సో ఇప్పుడు j వాల్యూ వచ్చేసి 1 అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఆ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ మినిమం ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే లెస్ ఉంటే నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మినిమం ఇండెక్స్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, నాకు మినిమం ఇండెక్స్ ఏదో తెలియదు. సో దానివల్ల ఏమవుతుంది, స్టార్టింగ్ ఇండెక్స్ ఎలిమెంట్నే మినిమం ఇండెక్స్ అనుకుంటున్నాను. నేను ఫర్దర్గా కంపేర్ చేసి ఒకవేళ స్టార్టింగ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ కంటే ఫర్దర్గా కంపేర్ చేసినప్పుడు ఏదైనా మినిమం ఇండెక్స్ వాల్యూ వస్తే, సో ఈ స్టార్టింగ్లో అజ్యూమ్ చేసుకున్న వాల్యూతో రీప్లేస్ చేస్తాను మినిమం ఇండెక్స్ వాల్యూ, నేను ఫైండ్ అవుట్ చేసిన మినిమం ఇండెక్స్ వాల్యూ. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, 0th ఇండెక్స్ని ఆల్రెడీ మినిమం ఇండెక్స్ అనుకున్నాం కాబట్టి, సో 0 + 1 i+1 పొజిషన్ నుంచి కంపేర్ చేస్తున్నా. సో i+1 అంటే ఫస్ట్ ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ మినిమం ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే లెస్ ఉంది. ఒకవేళ లెస్ ఉంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ నేను మినిమం ఇండెక్స్ లాగా కన్సిడర్ చేస్తాను అనమాట.
సో ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది 25 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో 25 ఉంది, 0th ఇండెక్స్లో అంటే మిన్ ఇండెక్స్లో 64 ఉంది. సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ మిన్ ఇండెక్స్లో వాల్యూ కంటే లెస్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తాను నేను మిన్ ఇండెక్స్ని ఫస్ట్ ఇండెక్స్గా కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే మినిమం ముందు మనం అజ్యూమ్ చేసుకున్న వాల్యూ కంటే ఈ వాల్యూ ఇంకా లెస్ ఉంది కాబట్టి సో మినిమం ఇండెక్స్ని నేను ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ అనుకుంటాను. సో మిన్ ఇండెక్స్ ఇప్పుడు 1 అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నా ఇక్కడ జే వాల్యూ. సో ఇక్కడ ఏంటంటే రిపీటెడ్గా స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేయాలి సెలెక్షన్ సార్ట్లో. సో ఇప్పుడు జే వాల్యూ మళ్ళీ 2 అవుతుంది. సో మళ్ళీ సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మిన్ ఇండెక్స్ వాల్యూతో కంపేర్ చేస్తాను. సో ఇక్కడ మిన్ ఇండెక్స్ ఏంటి ఇప్పుడు 1 అనమాట. సో ఇక్కడ ఐ వాల్యూ 0నే ఉంటుంది, బట్ ఇక్కడ జే, సో జేతో కన్సిడర్ చేసాను కాబట్టి మిన్ ఇండెక్స్ వాల్యూ 1 అవుతుంది. జే వచ్చేసి 2. సో సెకండ్ ఇండెక్స్లో 12 ఉంది అండ్ అదేవిధంగా మిన్ ఇండెక్స్లో 25 ఉంది. సో 12 లెస్ దాన్ మిన్ ఇండెక్స్ కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను మళ్ళీ మిన్ ఇండెక్స్ని జే వాల్యూ అంటే సెకండ్ 2 అని చెప్పేసి ఇస్తున్నాం. సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఇంకా మిన్ ఎలిమెంట్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తున్నాం. మళ్ళీ జే వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. సో 3తో కూడా కంపేర్ చేస్తాం మిన్ ఇండెక్స్ని. సో మిన్ ఇండెక్స్ వచ్చేసి ఇక్కడ 3తో కూడా కంపేర్ చేస్తాం. థర్డ్ ఇండెక్స్లో 22 ఉంది. సో 22ని మిన్ ఇండెక్స్లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తాం. సో 22 లెస్ దాన్ 12 అనేది నాట్ కరెక్ట్, ఎందుకంటే 22 గ్రేటర్ దాన్ 12 కాబట్టి. సో మిన్ ఇండెక్స్ మనకి సెకండ్ ఇండెక్స్ చేంజెస్ ఏం చేయం. మళ్ళీ ఇక్కడ ఫైనల్గా జే ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఫోర్త్ ఇండెక్స్తో మళ్ళీ కంపేర్ చేస్తాం. సో ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ మిన్ ఇండెక్స్లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తాం. ఫోర్త్ ఇండెక్స్లో 11 ఉంది, మిన్ ఇండెక్స్లో 12 ఉంది. సో ఫోర్త్ ఇండెక్స్లో వాల్యూ ఆబ్వియస్గా లెస్ దాన్ కాబట్టి మిన్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ. సో మిన్ ఇండెక్స్ని ఫోర్త్ ఇండెక్స్లో కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది, సో ఇన్నర్ లూప్ అనేది బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నా, సింపుల్గా నాకు మినిమం ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసా. ఫస్ట్ పాస్లో మినిమం ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసా, అది ఫోర్త్ ఇండెక్స్లో ఉంది 11. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇంతకుముందు ఏదైతే స్టార్టింగ్ ఇండెక్స్ మినిమం ఎలిమెంట్ అనుకున్నానో సో దాంతో నేను యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేసిన మినిమం ఎలిమెంట్తో రీప్లేస్ చేస్తున్నాను. సో స్టార్టింగ్లో అనుకున్న ఎలిమెంట్ ఏంటి 64. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన ఎలిమెంట్ ఏంటి 11. సింపుల్గా 64ని 11ని రీప్లేస్ చేస్తాను. 64 ప్లేస్లోకి 11 వస్తుంది, 11 ప్లేస్లోకి 64 వస్తుంది. సో ఈ విధంగా ఎవ్రీ పాస్లో ఏం చేస్తాం అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేస్తాం. సో స్మాలెస్ట్ ఎలిమెంట్ 11 కాబట్టి దాని కరెక్ట్ పొజిషన్ వచ్చేసి 0 కాబట్టి సో ఇక్కడ రీప్లేస్ చేస్తాం 0th ఇండెక్స్లో. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, సో ఇక్కడ మళ్ళీ ఐ వాల్యూ అనేది 1 అవుతుంది అనమాట. సో ఐ వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు ఏం చేసినా మిన్ ఇండెక్స్ 1 అనుకుంటున్నాం, ఎందుకంటే సో 0th ఇండెక్స్లో మనం ఆల్రెడీ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసాం అండ్ దాన్ని 0th ఇండెక్స్లో ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇండెక్స్ సో రిమైనింగ్ అరే, సో రిమైనింగ్ అరేలో స్టార్టింగ్ ఎలిమెంట్ని నేను మిన్ ఇండెక్స్ అనుకుంటాను. సో రిమైనింగ్ అరేలో 25 స్టార్టింగ్ ఇండెక్స్, సో నేను 25 ఫస్ట్ ఇండెక్స్ మిన్ ఇండెక్స్ అనుకుంటాను. సో ఇప్పుడు ఏం చేయాలి, మిన్ ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ సో i+1 12 నుంచి కంపేర్ చేయాలి. సో i+1 అంటే 2. సో 2 to n అంటే 5 కాబట్టి సో 2 to 4 వరకు లూప్ అనేది రన్ అవుతుంది. సో జే వాల్యూ 2. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, జేలో ఉన్న ఇండెక్స్ వాల్యూని మిన్ ఇండెక్స్ని కంపేర్ చేస్తున్నాం. సో జే వచ్చేసి 2, మిన్ ఇండెక్స్ 1 కాబట్టి సెకండ్ ఇండెక్స్ వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని కంపేర్ చేస్తున్నాం. సో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ కంటే లెస్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, జే వాల్యూ ఇక్కడ మిన్ ఇండెక్స్ వచ్చేసి 1 అనుకున్నా బట్ 2 ఇస్తుంది, ఎందుకంటే మిన్ ఇండెక్స్ మనం అజ్యూమ్ చేసుకున్న దానికంటే సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఇంకా లెస్ ఉంది కాబట్టి సో మిన్ ఇండెక్స్ 2 తీసుకుంటాం. సో మళ్ళీ జే అనేది 3 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇండెక్స్ని మిన్ ఇండెక్స్ని కంపేర్ చేస్తాం. సో థర్డ్ ఇండెక్స్లో 22 ఉంది, మిన్ ఇండెక్స్ 12 ఉంది. సో థర్డ్ ఇండెక్స్ వాల్యూ నాట్ లెస్ దాన్ ఆఫ్ మిన్ ఇండెక్స్ కాబట్టి సో చేంజెస్ ఏం చేయం. సో మళ్ళీ జే ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న 64ని మిన్ ఇండెక్స్లో ఉన్న 12ని కంపేర్ చేస్తాం. సో మిన్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే లెస్ కాబట్టి సో చేంజెస్ ఏం చేయం. సో మిన్ ఇండెక్స్ అనేది 2. సో ఇప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా మిన్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం రిమైనింగ్ అరేలో. సో 12 అనేది మిన్ ఎలిమెంట్, సో దాన్ని నేను కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. సో కరెక్ట్ పొజిషన్ ఏంటి, సో ఇంతకు ముందు అనుకున్న ఫస్ట్ ఇండెక్స్లోకి ప్లేస్ చేయాలి. సో ఇంతకు ముందు నేను మిన్ ఇండెక్స్ 1 అనుకున్నా, సో నాకు యాక్చువల్ మిన్ ఇండెక్స్ 2 వచ్చింది కాబట్టి సో మిన్ ఇండెక్స్ ఏదైతే 1 అనుకున్నానో సో ఆ ప్లేస్లో సెకండ్ ఇండెక్స్ వాల్యూ ప్లేస్ చేయాలి అండ్ సెకండ్ ఇండెక్స్ వాల్యూలో ఇంతకుముందు అజ్యూమ్ చేసుకున్న వాల్యూని ప్లేస్ చేయాలి. సింపుల్గా అజ్యూమ్ చేసుకున్న వాల్యూని యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని స్వాప్ చేయాలి. సో దట్ మీన్స్ నేను అజ్యూమ్ చేసుకున్న 25 కాబట్టి సో 25 ప్లేస్లో 12 వస్తుంది. యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ 12 కాబట్టి సో 12 ప్లేస్లో 25 వస్తుంది. అజ్యూమ్ చేసుకున్న వాల్యూని యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని స్వాప్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఐ వాల్యూ 2 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ రిమైనింగ్ అరే సో 0th ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేసాం అండ్ కరెక్ట్ వాల్యూస్ని కూడా అక్కడ ప్లేస్ చేసాం. సో రిమైనింగ్ అరే అంటే సెకండ్ ఇండెక్స్.
సో సెకండ్ ఇండెక్స్ రిమైనింగ్ అరేలో సెకండ్ ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ కాబట్టి సో స్టార్టింగ్ ఇండెక్స్ మిడ్ ఇండెక్స్ అజ్యూమ్ చేసుకుంటున్నా అండ్ 2+1 సో రిమైనింగ్ i+1 కాంచి మనం చెక్ చేయాలి కాబట్టి సో 3 to 4 చెక్ చేయాలి. సో జే అనేది 3 అవుతుంది. సో థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మిడ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని కంపేర్ చేస్తాం. థర్డ్ ఇండెక్స్లో మనకి 22 ఉంది, మిడ్ ఇండెక్స్లో 25 ఉంది. సో జేత్ ఇండెక్స్ అంటే థర్డ్ ఇండెక్స్ లెస్ దాన్ కాబట్టి మిడ్ ఇండెక్స్. సో నేను చేస్తున్నా మిడ్ ఇండెక్స్ 3 చేస్తున్నాను, ఎందుకంటే థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ మిడ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే లెస్ కాబట్టి. సో ఇప్పుడు మిడ్ ఇండెక్స్ 3 అవుతుంది. సో మళ్ళీ ఏమవుతుంది, జే వాల్యూ 4 అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నా, జేత్ ఇండెక్స్ని మిడ్ ఇండెక్స్ని కంపేర్ చేస్తున్నా. సో జేత్ ఇండెక్స్ అంటే 4th ఇండెక్స్, మిడ్ ఇండెక్స్ అంటే 3. సో 64 and 22 కంపేర్ చేస్తాం. సో 64 అనేది నాట్ లెస్ దాన్ 22 కాబట్టి సో చేంజెస్ ఏం చేయము. సో రిమైనింగ్ 25, 22 to 64లో మిన్ ఎలిమెంట్ 22గా ఫైండ్ అవుట్ చేసాం. సో దాన్ని ఏం చేస్తాం, ఇంతకుముందు అజ్యూమ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేసిన ఎలిమెంట్ని రీప్లేస్ చేస్తాం. దట్ మీన్స్ సెకండ్ ఇండెక్స్ థర్డ్ ఇండెక్స్ని స్వాప్ చేస్తాం అన్నమాట. సో 25 ప్లేస్లోకి 22 వస్తుంది, 22 ప్లేస్లోకి 25 వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఐ వాల్యూ 3 అవుతుంది. సో మళ్ళీ మిన్ ఇండెక్స్ ఏమనుకుంటా, సో థర్డ్ ఇండెక్స్ అనుకుంటా. సో రిమైనింగ్ మనకి థర్డ్ 4 ఇండెక్స్ మిగిలి ఉన్నాయి కాబట్టి సో రిమైనింగ్ అరేలో స్టార్టింగ్ ఇండెక్స్ 3 కాబట్టి సో థర్డ్ ఇండెక్స్ని నేను మిన్ ఇండెక్స్ అనుకున్నా. సో ఇప్పుడు ఏం చేయాలి, 4 సో i+1 కాబట్టి సో 4 to 4 రన్ అవుతుంది మనకి. సో జే వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. సింపుల్గా థర్డ్ ఇండెక్స్ వాల్యూని ఫోర్త్ ఇండెక్స్ వాల్యూని కంపేర్ చేస్తాం. బట్ 64 అనేది గ్రేటర్ కాబట్టి సో ఎటువంటి చేంజెస్ అయితే చేయము. అండ్ మళ్ళీ ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి 4 అవుతుంది ఫైనల్గా. సో మళ్ళీ ఏం చేస్తాం, మిన్ ఇండెక్స్ను 4 అనుకుంటాం. సో 64ని మిన్ ఇండెక్స్ అనుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తాం, సో ఇక్కడ 4 అనేది లాస్ట్ ఇండెక్స్. సో మనకి అరే అనేది సార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్, సో మనకి రేంజ్ అంటే లెంత్ వచ్చేసి 5 కాబట్టి సో 0 to 4 వరకు లూప్ అనేది రన్ అవుతుంది. సో 0 to 4 వరకు లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, i+1 to 5 అంటే i+1 నుంచి 5 వరకు, దట్ మీన్స్ 5 - 1 4 వరకు రన్ అవుతుంది అనమాట లూప్, ఇన్నర్ లూప్ వచ్చేసి. సో ఇక్కడ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఐ వాల్యూ 4 అవుతుందో సో ఇక్కడ i+1 అన్నప్పుడు లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో మనకి లూప్ బ్రేక్ అయ్యేటానికి అరే అనేది సార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు సో 11, 12, 22, 25, 64 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సార్టెడ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకి సింపుల్గా సెలెక్షన్ సార్ట్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇన్సర్షన్ సార్ట్. సో ఇన్సర్షన్ సార్ట్ని ఒకసారి కాన్సెప్చువల్ చూద్దాం. సో ఇన్సర్షన్ సార్ట్ ఎలా వర్క్ అవుతుందంటే, బిల్స్ సార్టెడ్ అరే 1 ఎలిమెంట్ అట్ ఏ టైం. సో వర్కింగ్ వచ్చేసి సో ఒక ఎలిమెంట్ పిక్ చేసుకుంటాం. సో దాన్ని ప్రీవియస్ ఎలిమెంట్స్ కంపేర్ చేసి కరెక్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ప్రోగ్రామ్లో అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఇన్సర్షన్ సార్ట్ అనే ఫంక్షన్ని ఇక్కడ ఒక అన్సార్టెడ్ ఇన్పుట్ అనేది తీసుకున్నా, ఏఆర్ఆర్ అని చెప్పేసి ఒక లిస్ట్ క్రియేట్ చేసి అన్సార్టెడ్ ఇన్పుట్ తీసుకున్నా. సో ఆ లిస్ట్ని నేను ఏం చేసాను, ఇన్సర్షన్ సార్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసాను ప్రింట్లో. కాల్ చేసి సో ఆ ఏఆర్ఆర్ అనే లిస్ట్ని పాస్ చేసాను. 12, 11, 13, 5, 6 ఇక్కడ పాస్ చేసాను అనమాట లిస్ట్. అన్సార్టెడ్ ఇన్పుట్ ఏదైతే ఉందో 12, 11, 13, 5, 6 13, 5, 6. ఇప్పుడు ఇది అన్సార్టెడ్ ఉంది, మన ఇన్సర్షన్ సార్ట్ అప్రోచ్ ఫాలో అయ్యి సార్ట్ చేయాలన్నమాట. సో ఎలా సార్ట్ చేయాలి ఇక్కడ, సో ఐ అనేది సో మనకు ప్రీవియస్ వాల్యూస్ని కంపేర్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఐ వాల్యూ 1 to సో లెంత్ ఆఫ్ అరే, సో లెంత్ ఆఫ్ లిస్ట్ వచ్చేసి ఇక్కడ 5 ఎలిమెంట్స్ కాబట్టి సో లెంత్ 5 అవుతుంది. దట్ మీన్స్ 1 to 4 లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇనిషియల్గా ఐ వాల్యూ 1 అవుతుంది. సో ఇప్పుడు కీ వచ్చేసి ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. సో ఐ వచ్చేసి 1 కాబట్టి ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న 11 కీ అవుతుంది. అండ్ ఇక్కడ జే వాల్యూ వచ్చేసి i-1. సో ఐ వచ్చేసి 1 కాబట్టి జే అనేది 0. సో 0లో ఉన్న ఇండెక్స్ వాల్యూని మనం కీని కంపేర్ చేస్తాం. సో జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ట్రూ. అండ్ జేత్ ఇండెక్స్ వచ్చేసి 0. సో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ కీ కంటే గ్రేటర్ ఉందని చెప్పి చెక్ చేస్తాం. సో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ 12, కీ వచ్చేసి 11 కాబట్టి సో గ్రేటర్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, j+1 అంటే సో ఫస్ట్ ఇండెక్స్లో జేని ప్లేస్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇండెక్స్లో జేని ప్లేస్ చేస్తున్నా. సో
సో జే వచ్చేసి ఇక్కడ 0th ఇండెక్స్ వాల్యూ 12. సో జే ప్లస్ 1 అంటే సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో నేను ఏం చేసిన జేని ప్లేస్ చేస్తున్నాను. సో 11 ప్లేస్లో ఇక్కడ 12 ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి జేని ఏం చేస్తున్నాను ఇక్కడ, సో ఇక్కడ ఏఆర్ఆర్ జే వచ్చేసి 0 కాబట్టి సో జే ప్లస్ 1. సో ఫస్ట్ ఇండెక్స్లో నేను ఏం చేస్తున్నా 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ జేని డిక్రిమెంట్ చేస్తున్నా. సో జే -1 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ వైల్ లూప్ చెక్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది. సో వైల్ లూప్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా జే ప్లస్ 1. సో -1 + 1 అవుతుంది 0 అవుతుంది. సో జే వాల్యూ 0 అవుతుంది. సో 0లో ఏం చేస్తున్నా నేను కీని ప్లేస్ చేస్తాను. సో 0లో కీని ప్లేస్ ఉన్నా, కీ వచ్చేసి 11. సో 11ని 0th ప్లేస్లో ప్లేస్ చేశాను. సో ఈ విధంగా నేను స్వాప్ చేశాను అనమాట. సో మళ్ళీ ఏమవుతుంది ఐ వాల్యూ 2 అవుతుంది. సో ఐ వాల్యూ 2 అవుతుంది. అండ్ కీ వచ్చేసి సెకండ్ ఇండెక్స్లో ఉన్న, ఇక్కడ ఐ వాల్యూ 2 అవుతుంది కాబట్టి సో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ సెకండ్ ఇండెక్స్లో ఉన్న 13 కీ అవుతుంది. సో ఇక్కడ జే వాల్యూ వచ్చేసి i -1. సో ఐ 2 కాబట్టి సో జే వచ్చేసి 1 అవుతుంది. అండ్ ఇక్కడ వైల్ లూప్ చెక్ చేస్తే జే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ట్రూ. సో ఇప్పుడు ఏం చేస్తా చెక్ చేస్తా. సో జేత్ ఇండెక్స్ ఏంటి 1. సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కీ కంటే గ్రేటర్ ఉందని చెప్పి చెక్ చేస్తా. సో కీ వచ్చేసి 13. సో ఇక్కడ ఏం చేస్తాం ప్రీవియస్ వాల్యూతో కంపేర్ చేస్తాం. సో ప్రీవియస్ వాల్యూ వచ్చేసి 12 కాబట్టి ఇక్కడ సో జేత్ ఇండెక్స్ ఫస్ట్ అంటే 1 ఇండెక్స్ అంటే 12. సో 13ని 12తో కంపేర్ చేస్తాం. సో 12 గ్రేటర్ దాన్ కీ అని చెప్పేసి చెక్ చేస్తాం. సో 12 నాట్ గ్రేటర్ దాన్ కీ కాబట్టి సో వైల్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిపోయి జే ప్లస్ 1. సో జే ప్లస్ 1 అంటే ఏంటి ఇక్కడ 2. సో 2లో ఏం చేస్తున్నా కీని ప్లేస్ చేస్తున్నా. సెకండ్ ఇండెక్స్లో 13ని ప్లేస్ చేస్తున్నా. సో సెకండ్ ఇండెక్స్ 13 ఉంటుంది, నో చేంజెస్. ఇక్కడ మళ్ళీ ఐ వాల్యూ 3 అవుతుంది. సో థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కీ అవుతుంది, విచ్ మీన్స్ 5. అండ్ ఇక్కడ i3 కాబట్టి సో i -1 జే వచ్చేసి 2 అవుతుంది. సో జే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ట్రూ. అండ్ జేత్ ఇండెక్స్ అంటే సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏంటి 13. సో 13 గ్రేటర్ దాన్ కీ కాబట్టి నేను ఏం చేస్తున్నా ఇక్కడ జే ప్లస్ 1 అంటే థర్డ్ ఇండెక్స్లో జే అంటే సెకండ్ ఇండెక్స్ వాల్యూ ప్లేస్ చేస్తున్నా. ఇక్కడ థర్డ్ ఇండెక్స్లో ఏముంది 5 ఉంది. సో 5 ప్లేస్లో ఏం చేసినా సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్లేస్ చేస్తాం. 13 ప్లేస్ చేసి థర్డ్ ఇండెక్స్లో సెకండ్ ఇండెక్స్లో ఉన్న 13 ప్లేస్ చేసాం. సో మళ్ళీ ఏం చేసినా జేని డిక్రిమెంట్ చేస్తున్నాం. జే 1 అవుతుంది. సో మళ్ళీ చెక్ చేస్తాం జే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ట్రూ. అండ్ జేత్ ఇండెక్స్ సో ఫస్ట్ ఇండెక్స్ ఏంటి ఇక్కడ 12. సో 12 గ్రేటర్ దాన్ కీ వచ్చేసి 5 కాబట్టి సో 12 గ్రేటర్ దాన్ కీ ట్రూ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా జే ప్లస్ 1. సో 1 + 1 ఏమవుతుంది 2. సో సెకండ్ ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని ప్లేస్ చేస్తాం. సెకండ్ ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని ప్లేస్ చేస్తాం. సెకండ్ ఇండెక్స్లో ట్వెల్వ్ ప్లేస్ చేస్తున్నాం. సో 12 ప్లేస్ చేసా. మళ్ళీ ఏం చేసినా జేని డిక్రిమెంట్ చేస్తున్నాం. సో జే అనేది 0 అవుతుంది. సో మళ్ళీ చెక్ చేసాం జే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ట్రూ. అండ్ జేత్ ఇండెక్స్ సో 0th ఇండెక్స్ ఏంటి 11. సో 11 గ్రేటర్ దాన్ కీ వచ్చేసి 5 కాబట్టి సో ఇక్కడ మళ్ళీ ట్రూ అవుతుంది. సో జే ప్లస్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్లో 0th ఇండెక్స్ వాల్యూని ప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో 0th ఇండెక్స్లో వాల్యూని ప్లేస్ చేస్తున్నాం. సో మళ్ళీ ఏమవుతుంది జే డిక్రిమెంట్ అవుతుంది. సో అంటే -1 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది వైల్ లూప్ ఫెయిల్ అవుతుంది. జే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 -1 నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 కాబట్టి వైల్ లూప్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ జే ప్లస్ 1లో సింపుల్గా కీని ప్లేస్ చేస్తున్నాం. సో -1 + 1 ఏమవుతుంది 0. 0 ప్లేస్లో నేను ఏం చేస్తున్నా కీని ప్లేస్ చేస్తున్నాను. సో 5 అనేది ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. సో మళ్ళీ ఏం చేస్తున్నా ఐ వాల్యూ 4 అవుతుంది. సో కీ వచ్చేసి 4th ఇండెక్స్లో ఉన్న 6 అవుతుంది అనమాట. సో జే వాల్యూ వచ్చేసి i -1 అంటే 3 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది జే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ట్రూ. అండ్ జేత్ ఇండెక్స్ థర్డ్ ఇండెక్స్ 13 ఉంది కదా. సో 13 గ్రేటర్ దాన్ కీ ట్రూ కాబట్టి నేను చేస్తున్నా జే ప్లస్ 1 సింపుల్గా అవి షిఫ్ట్ చేయాలన్నమాట. జే ప్లస్ 1 అంటే 4. సో 4th ఇండెక్స్లో థర్డ్ ఇండెక్స్ వాల్యూని ప్లేస్ చేస్తాం. సో అంటే 4th ఇండెక్స్లో థర్డ్ ఇండెక్స్లో ఉన్న 13. సో అన్ని మూవ్ చేసి కరెక్ట్ ప్లేస్లో ఆ 6ని ప్లేస్ చేస్తాం. సో మళ్ళీ ఏం చేస్తా జేని డిక్రిమెంట్ చేస్తాం. సో జే వాల్యూ 2 అవుతుంది. సో మళ్ళీ చెక్ చేస్తా జే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ట్రూ. అండ్ సెకండ్ ఇండెక్స్లో ఉన్న సెకండ్ ఇండెక్స్ వాల్యూ 12. సో 12 గ్రేటర్ దాన్ కీ 6 ట్రూ కాబట్టి జే ప్లస్ 1. సో థర్డ్ ఇండెక్స్లో సెకండ్ ఇండెక్స్ వాల్యూ అంటే షిఫ్ట్ చేస్తాను అనమాట. సో థర్డ్ ఇండెక్స్లోకి ఇక్కడ థర్డ్ ఇండెక్స్ ఉంది కదా. సో దాంట్లోకి సెకండ్ ఇండెక్స్ వాల్యూ అంటే 12 వస్తుంది అనమాట. సో మళ్ళీ జేని డిక్రిమెంట్ చేస్తాం. జే అనేది 1 అవుతుంది. మళ్ళీ జే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ట్రూ.
అండ్ jth ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏంటి 11. సో 11 గ్రేటర్ దాన్ కీ ట్రూ కాబట్టి నేను ఏం చేస్తా j+1. సో 1+1 2 అవుతుంది. సో సెకండ్ ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని ప్లేస్ చేస్తా. సో ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని ప్లేస్ చేస్తా. జస్ట్ షిఫ్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ జేని డిక్రిమెంట్ చేస్తాను. సో జే వాల్యూ 0 అవుతుంది. సో జే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ట్రూ కాబట్టి సో మళ్ళీ 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ కీ కంటే గ్రేటర్ అని చెప్పి చెక్ చేస్తాను. బట్ 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ 5 ఉంది. సో 5 నాట్ గ్రేటర్ దాన్ 6 కాబట్టి సో ఇది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయిపోయి సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే j+1లో కీని ప్లేస్ చేస్తున్నాను. సో జే 0 ఉంది కాబట్టి సో j+1 ఏమవుతుంది 1. సో ఫస్ట్ ఇండెక్స్లో నేను చేస్తాను సింపుల్గా కీని ప్లేస్ చేస్తున్నా. కీ వచ్చేసి 6. సో ఇక్కడ ఏమవుతుంది ఐ వాల్యూ 4కి రీచ్ అయింది కాబట్టి సో లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ అయిపోయి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను సింపుల్గా అరేని రిటర్న్ చేస్తున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ రన్ చేస్తే 5 6 11 12 13 అని చెప్పేసి ప్రింట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సో 1 నుంచి లూప్ రన్ చేస్తున్నాం. సో ఒక ఎలిమెంట్ని పిక్ చేసుకొని ప్రీవియస్ వాల్యూస్తో కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేసి వాటిని షిఫ్ట్ చేసి కరెక్ట్ పొజిషన్లో ఎలిమెంట్ని అయితే ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తాం అండ్ ఆ ఎలిమెంట్ పిక్ చేసుకుంటాం అక్కడ కీ లాగా. సో కీ అని చెప్పేసి పిక్ చేసుకొని సో ప్రీవియస్ వాల్యూస్తో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. సో ప్రీవియస్ వాల్యూస్తో కంపేర్ చేసి సో ఒకవేళ ప్రీవియస్ వాల్యూస్ గ్రేటర్ ఉంటే కీ కంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ సో ఆ వాల్యూస్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం అనమాట. సో వాటిని షిఫ్ట్ చేస్తున్నాం. సో షిఫ్ట్ చేసి సో కరెక్ట్ ప్లేస్లో ఏం చేస్తున్నాం కీని ప్లేస్ చేస్తున్నాం. ఇది మనకి ఇన్సర్షన్ సార్ట్. థ్యాంక్ యూ.